హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మీ సపోర్ట్ని నాకు అందించండి. ఇక ఎందుకు లేటు, కథలోకి వెళ్ళిపోదామా? ప్రేమ మధురిమ పార్ట్నర్ రిషి పడుకున్న కాసేపటికి మధు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అది డాక్టర్ నెంబర్ అని తెలిసి తను ఇంతకు ముందే కాల్ చేసి ఉండటంతో లిఫ్ట్ చేసి హలో డాక్టర్ అని అంటుంది. అమ్మ, నేను ఇక్కడ ట్రాఫిక్లో ఇరుక్కున్నాను. గెస్ట్ హౌస్ దూరం కాబట్టి నేను రావడానికి ఇంకా చాలా టైం పట్టేస్తుంది. వీలైతే ఫీవర్ ట్యాబ్లెట్ ఏదైనా వేయండి అనగానే వేశాను డాక్టర్. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, టెంపరేచర్ తగ్గింది, కానీ చాలా నీరసంగా ఉన్నారు అని అంటుంది మధు. ఓకే అమ్మా, టెంపరేచర్ తగ్గింది కాబట్టి అదే ట్యాబ్లెట్ కంటిన్యూ చేయండి. మళ్ళీ ఫీవర్ పెరిగితే నాకు ఫోన్ చేయండి అని చెప్పి లైట్గా అరికే ఫుడ్ మాత్రమే పెట్టండి అని చెప్పి అంటారు డాక్టర్. ఇంతకుముందు ఇడ్లీ పెట్టాను డాక్టర్ అంటే ఓకే, ఏదైనా అవసరమైతే కాల్ చేయండి. ప్రజెంట్ అయితే టెంపరేచర్ లేదు కాబట్టి నేను ఇక రావక్కర్లేదు అని అనగానే సర్లే, జ్వరం కూడా తగ్గిపోతుంది కదా అని మధు అనుకుని ఓకే డాక్టర్, మరీ అర్జెంట్ అయితే కాల్ చేస్తాను, అప్పుడు మాత్రం వెంటనే రండి కొంచెం ప్లీజ్ అని అడుగుతుంది. ఓకే అని చెప్పి డాక్టర్ కూడా ఫోన్ పెట్టేస్తాడు. మధు డాక్టర్తో మాట్లాడిన మాటలన్నీ కూడా లేలగా వినబడుతూ ఉంటాయి రిషికి. కానీ నిద్ర మత్తుగా ఉండటం వల్ల పూర్తిగా కళ్ళు తెరవాడు. కళ్ళు మూసుకుని ఉన్న రిషిని చూసి చాలా నీరసంగా ఉన్నారు. దానివల్ల నిద్ర వస్తున్నట్లుగా ఉంది అనుకొని మళ్ళీ తన వర్కులో పడిపోతుంది మధు. రామాపురం. తనకు దెబ్బలు తగిలి కొన్ని రోజులు గలవడం వలన కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ అవ్వడం వల్ల తొందరగానే కోలుకుంటాడు మహేష్. ఒకరోజు బయట నుండి అప్పుడే వచ్చిన తన తండ్రి భూషణ్ని చూసి నాన్న, నీతో కొంచెం మాట్లాడాలి, ఒకసారి ఇలా వస్తావా అని తన రూమ్లోకి పిలుస్తాడు. ఇంకేం మాట్లాడాలి, ఎప్పటికే నువ్వు చేసిన పనికి ఈ కేసుల నుండి నిన్ను బయటకు ఎలా తీసుకురావాలో నాకు అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాను అనగానే ఆయన, అందులో నా తప్పేం లేదు నాన్న, ఆ అమ్మాయి డబ్బులు తీసుకొని నా దగ్గరికి వచ్చింది, అది తట్టుకోలేకపోతే నన్నేం చేయమంటావు అని తను చేసిన పనికి ఏమాత్రం రీగ్రెట్ ఫీల్ అవ్వకుండా నేను ఇప్పుడు చెప్పే విషయం దాని గురించి కాదు, మధు గురించి అని అనగానే ఏంటి మధు గురించా, మధు గురించి ఏం చెప్పాలి అని కనుబొమ్మలు రెండు దగ్గర చేస్తాడు భూషణ్. నువ్వేమో అది చాలా మంచి అమ్మాయి, సిటీలో ఉద్యోగం చేస్తున్నా కూడా వాళ్ళ నాన్నకి చెడ్డ పేరు తెచ్చి ఎటువంటి పనులు చెయ్యదు, ప్రేమ గేమ జోలికి అసలు వెళ్ళదు, అది ఇక్కడ పెరిగిన అమ్మాయి అని దాని గురించి ఇంత పొగిడినా నాకు లెక్చర్ కానీ అది అక్కడ ఏం చేస్తుందో తెలుసా నీకు? ఏం చేస్తుంది? ఎవరినో వెంటేసుకొని కారులో తిరుగుతుంది, వాడి కౌగిలిలో కరుగుతుంది. భూషణ్ ఒక్కసారిగా స్వరం పెంచి ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా? ఎవరి గురించి అంటున్నావు? స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా నువ్వు? నేను బాగానే ఉన్నాను నాన్న, ముందు కూడా కొట్టలేదు, తాగి ఏదో వాగటానికి అని కోపంగా చూస్తాడు తన తండ్రి వైపు మహేష్. తండ్రి తను చెప్పింది నమ్మడం లేదని మహేష్ కోపంగా చెప్పడంతో తన కొడుకు చెబుతున్నది నిజమే అని అనిపిస్తుంది భూషణ్కి కూడా. కానీ నమ్మశక్యం కాదు, ఎందుకంటే మధు గురించి తనకి పూర్తిగా తెలుసు. తను పెరిగిన వాతావరణం, వాళ్ళ పెంపకం మీద పూర్తి నమ్మకం ఉంటుంది భూషణ్కి. దాంతో మహేష్ను మరోసారి ప్రశ్నిస్తారు. మధు ఎవరితోనూ తిరుగుతుంది అని నీకు ఎలా తెలుసు? అసలు నువ్వు చూసింది మధునేనా, లేకపోతే ఎవరినో చూసి మధు అనుకుని పొరపడ్డావా? ఎలా అంత నమ్మకంగా చెప్తున్నావు? నా కళ్ళతో నేను చూశాను నాన్న, చిన్నప్పటి నుండి చూస్తున్న మధుని నేను గుర్తుపట్టలేనా? తను ఖచ్చితంగా మన మధునే. అప్పటి వరకు మధు ఇలాంటి పనులు చేస్తుంది అని నేను కూడా అనుకోలేదు. నేను అరెస్ట్ అయిన రోజే నేను మధుని ఇంకొకటి కౌగిలిలో ఒదిగిపోవటం చూశాను. వాళ్ళ ఇద్దరిని అలా చూడగానే నాకు రక్తం మరిగిపోయింది. కానీ తను ఎదురుగా వెళ్ళలేక ఊరుకున్నాను. ఆ కోపంలోనే మా ఫ్రెండ్ ఇచ్చిన మత్తు ఎక్కువ మోతాదులో తీసుకొని ఆ అమ్మాయితో గడిపేశాను. కొడుకు మాటలని నమ్మలేకపోతాడు భూషణ్. కానీ మహేష్ అంత ఖచ్చితంగా నేను చూసింది మధుని అని బల్లగుద్ది మరీ చెప్పడంతో నువ్వు చెప్పే మాటలు నిజమైనా అవి ఇక్కడ ఎవరు నమ్మర్రా, పైగా తిరిగి మనల్ని ప్రశ్నిస్తారు. నువ్వు ఎప్పుడు చూసావని, ఆ అమ్మాయి అలాంటిది కాదు అని అందరూ అలా అడుగుతారని నేను ఆ రోజు ఫోన్లో ఫోటోలు కూడా తీశాను నాన్న అని చెప్పి ఆ ఫోన్ బయటకు తీస్తాడు. కానీ అవి క్లియర్గా ఉండవు. లైటింగ్ చాలా తక్కువగా ఉండటం వలన ఎవరో ఒకరు, ఇద్దరు వ్యక్తులు ఒకరి కౌగిల్లో ఒకరు ఉన్నట్టు కనిపిస్తారు. కానీ అది మధు, రిషి అని ఎవరికీ అర్థం కాదు. ఈ ఫోటోలు క్లియర్గా లేవురా, అవి చూపించి మనం ఈ ఫొటోస్లో ఉన్నది మీ అమ్మాయి అని చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు. అలా అంటే ఎలా నాన్న? మనం చేతులు కట్టుకొని ఇలాగే చూస్తూ ఉంటే మధు తన చేతుల నుండి జారిపోతుంది. ఈ ఫోటోలు క్లియర్గా నీ దగ్గర ఉన్నా కూడా మనం వాళ్ళకి చూపించలేమురా. ఎందుకు నాన్న?
ఎందుకంటే ఇవి వాళ్ళకి చూపిస్తే అవి ఎప్పుడు ఏ టైంలో నువ్వు వీటిని తీసావో చెప్పాలి. అలా చెప్పాలంటే నువ్వు ఆ టైంలో అక్కడే ఉన్నావని చెప్పాలి. నువ్వు ఆ టైంలో అక్కడ ఎందుకు ఉన్నావు అన్న ప్రశ్న వస్తుంది. దానికి కూడా నేను ఏదో ఒక సమాధానం చెప్పి రఘురామ్ని నమ్మిస్తాను. కానీ అభి అలా ఊరుకోడు. ఆ టైంలో మధుతో ఉన్నది ఎవరు? అసలు నువ్వు అక్కడ ఎందుకు ఉన్నావు అన్నీ ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు తీగలాగితే డొంకంతా కదిలినట్టు నువ్వు అరెస్ట్ అయిన విషయం కూడా బయటకు వస్తుంది. దాంతో ఊరుకోడు అభి. నువ్వు ఎందుకు అరెస్ట్ అయ్యావో, ఏం చేసి అరెస్ట్ అయ్యావో అన్నీ బయటకు లాగుతాడు. అప్పుడు నువ్వు మధుని పెళ్లి చేసుకోవడం కాదు, నీ నీడ కూడా తన మీద పడనివ్వడు. ఇంకెప్పుడు తన ఇంటి గడప కూడా తొక్కనివ్వడు. అప్పుడు మన గొయ్యి మనమే తవ్వుకున్నట్లు అవుతుంది. మరేం చేద్దాం నాన్న? ఆ ప్రశ్నకి మౌనంగా ఉంటాడు భూషణ్. నువ్వేం చేస్తావో నాకు తెలియదు నాన్న, కానీ నాకు మధు మాత్రం కావాలి. నువ్వు ఇప్పుడు కూడా తొందర పడకపోతే మధు పూర్తిగా మన చేతుల్లో నుండి జారిపోతుంది. తర్వాత నువ్వేం ప్లాన్ చేసినా ఇక ఉపయోగం ఉండదు. నేను చెప్పాల్సిందే చెప్పాను, ఇక నీ ఇష్టం అని అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్న కొడుకునే చూస్తూ మధు ఇలాంటి పనులు చెయ్యదు అనుకున్నాన్రా, కానీ ఇది కూడా దాని మేనత్త మీనాక్షి బాటలోనే నడుస్తున్నట్టుంది అనుకొని రఘురామ్ గారికి మహేష్కి మధుకి పెళ్లి చేయడానికి ఎలా బ్లాక్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు భూషణ్. ఊళ్ళో ఏం జరుగుతుందో తెలియని మధు తన ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటుంది హైదరాబాద్లో. ఆ రోజు సాయంత్రం వరకు రిషిని చూసుకుంటూ అక్కడే ఉంటుంది మధు. మధ్య మధ్యలో లిక్విడ్స్ ఇస్తూ, మళ్ళీ జ్వరం ఏమన్నా పెరిగిందేమో అని టెంపరేచర్ చెక్ చేస్తూ, లంచ్ కూడా చేయకుండా అలాగే ఉండిపోతుంది. ఎప్పుడో సాయంత్రానికి మెలకు వచ్చిన రిషికి బెటర్ ఫీలింగ్ కలగటంతో తన ఎదురుగా సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న మధుని చూసి మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది. ఏంటి మధు, ఇంకా ఇక్కడే ఉన్నావు, నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా అని అడుగుతాడు రిషి. రిషి గొంతు విన్న మధు రిషి వైపు ఒకసారి చూసి, లేదు సార్, మీకు ఎలా ఉంటే నేను ఎలా వెళ్ళగలుగుతాను? అందులోనూ వివేక్ అన్నయ్య కూడా లేడు కదా, అందుకే మీరు లేచిన తర్వాత వెళ్దామని నేను ఇక్కడే ఉన్నాను. వివేక్ లేకపోతే ఏమైంది మధు? ఇంట్లో చాలామంది పనివాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పి వెళ్ళిపోవాల్సింది. అయినా నా కోసం నువ్వు ఎందుకు ఇంత శ్రమ తీసుకుంటున్నావు మధు? నీకు అంత అవసరం లేదు కదా. జస్ట్ నేను నీకు బాస్ని అంతే కదా. ఇక్కడి పని వాళ్ళకి నా గురించి చెప్పి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. అలా వెళ్లకుండా ఇక్కడే ఉండి మరీ నా గురించి ఎందుకు అంత కేరింగ్ తీసుకుంటున్నా అని సూటిగా అడుగుతాడు. తన మనసులో ఏముందో తెలుసుకోవటానికి. రిషి సూటిగా సంధించిన ప్రశ్నకు అప్పటిదాకా ధైర్యంగానే సమాధానం చెప్పిన మధు రిషి అడిగిన ప్రశ్నకు తనకు తానే మనసులో ప్రశ్నించుకుంటుంది. అవును కదా, సార్ నాకేమవుతారు? రంగానికి చెప్పే టాబ్లెట్స్ వేసి నేను వెళ్ళిపోవచ్చు కదా. కానీ సార్ని వదిలి ఎందుకు వెళ్ళలేకపోయాను? సార్ మూసిన కన్ను తెరవకుండా ఉంటే నా మనసు ఎందుకు అంత ఆందోళనకు గురి అయ్యింది అని తనకు తానే ప్రశ్నించుకుంటుంది. చాలాసేపు సతమతమైన తర్వాత ఫైనల్గా తన మనసు తనకు డిటిఆర్ సౌండ్లో చెప్పిన సమాధానం, నువ్వు సార్ని ఇష్టపడుతున్నావు, సార్ని ప్రేమిస్తున్నావని ఒక క్షణం మధు మనసు పరవశిస్తుంది. ఒక క్షణం మధు ఫేస్లో మెరుపు అలా వచ్చి ఇలా మాయమవుతుంది. ఆ మెరుపుని గమనిస్తాడు రిషి. తర్వాత తనేమి ఆలోచించిందో గుర్తు వచ్చి స్పృహలోకి వస్తూ అది ఒప్పుకోవడానికి మధు మనసు రాక, కాదు, ఇది నిజం కాదు, నేను సార్ని ఇష్టపడట్లేదు. నేను పెరిగిన వాతావరణం వేరు, అక్కడ పరిస్థితులు వేరు. నేను ఒకవేళ సార్ని ఇష్టపడినా ఇంట్లో నాన్నగారు చూసిన సంబంధమే చేసుకోవాలి, లేకపోతే ఆయన ఒప్పుకోరు అనుకుని మీనాక్షి అత్త మావయ్యని ప్రేమించి అలా వెళ్ళిపోయినందుకే నాన్న ఇప్పటి వరకు తను క్షమించలేదు. ఒక్కసారి కూడా ఇంట్లో తన పేరు కూడా తలవనివ్వలేదు అని తన అత్త విషయంలో ఏం జరిగిందో పూర్తిగా తెలియని మధు అనుకుంటుంది. ఒకవేళ సార్ మీద నాకు ఇష్టం మొదలైనా దాన్ని మొగ్గలోనే తుంచేయాలి, కానీ ముందుకు తీసుకువెళ్ళకూడదు అని బలవంతంగా తన మనసుని నొక్కి పెడుతుంది మధు. రిషి అడిగిన ప్రశ్నకు ఎంతసేపటికి బదులు చెప్పకుండా ఎటో చూస్తూ ఆలోచిస్తున్న మధుని చూసి, మధు, నిన్నే అడుగుతున్నాను, నువ్వు ఎందుకు ఎంతసేపు ఎక్కడ ఉన్నావు అని మళ్ళీ అడుగుతాడు రిషి. దానికి మధు, మీరు మా బాస్ సార్, నన్ను మీ పర్సనల్గా అసిస్టెంట్గా మీరు పెట్టుకున్నారు. మీకు ఒంట్లో బాగాలేకపోతే కేర్ చేయటం కూడా నా బాధ్యత. అందుకే ఆ బాధ్యతతోటి ఇక్కడ ఉన్నాను. మీ మీద కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ ఆధారపడి బ్రతుకుతున్నారు సార్. అందుకే మిమ్మల్ని జాగ్రత్తగా కేర్ చేస్తున్నాను అని చెప్పి రిషి తన బాస్ కనుక ఆ హోదాలోనే తనకి ఎంతవరకు సేవ చేసిందని, అంతే తప్ప మరే ఉద్దేశం లేదు అని మాట మారుస్తుంది మధు. మధు పెదవులు ఒకటి చెబుతున్నా తన కళ్ళల్లో తెలియని ఇంకేదో భావం కనిపిస్తూ ఉంటుంది రిషికి. ఇంకా ఎన్నాళ్ళు దాస్తావు
చేస్తావు మధు? నీకు కూడా నేనంటే ఇష్టమని ఈరోజు నీ ప్రవర్తనని బట్టి నాకు అర్థమైపోయింది. లేకపోతే ఇందాక నాకు బాగోలేనప్పుడు నువ్వు చేసిన సేవ, నువ్వు పడిన బాధ, నువ్వు డాక్టర్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ మనసులో వేదన అన్నీ నేను చూశాను మధు. ఒక పెళ్లి కాని అమ్మాయి ఇలా తన సొంత వారికి తప్ప ఇంకెవరికీ చెయ్యదు. తనకు చాలా దగ్గరైన వాళ్ళకు మాత్రమే, తన మనిషి అనుకున్న వాళ్ళకు మాత్రమే చేస్తుంది. అది నాకు కూడా తెలుసు. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అన్న విషయం నువ్వు ఇంకా తెలుసుకోలేదు, లేక తెలిసిన నాకు చెప్పాలని అనుకోవట్లేదు, నాకు తెలియదు. కానీ నీ మనసుకు తెలిసినా కూడా నువ్వు చెప్పకుండా దాస్తున్నావంటే దానికి ఏదో కారణం ఉండి ఉండవచ్చు. అదేంటో నాకు తెలియకపోవచ్చు. కానీ నువ్వంటే నాకు ఇష్టమని ఈ రోజుతో నాకు పూర్తిగా తెలిసిపోయింది. లేకపోతే ఏ ఆడపిల్లకి ఇవ్వని చనువు నీ విషయంలో మాత్రమే ఎందుకు ఇచ్చానో నాకు అర్థమయ్యింది. నా మనసు నిన్ను కోరుకుంటుంది, నాకే తెలియని నిన్ను ఇష్టపడుతుంది అని అనుకుంటాడు రిషి. ఎదురుగా ఉన్న మధుని చూస్తూ, సరే చెప్పకుండా ఇంకెన్నాళ్ళు ఉంటావో ఉండు, కానీ ఒక్కసారి నువ్వు నాకు మీరంటే ఇష్టం సార్ అని చెప్పావో ఇక నిన్ను ఎప్పటికీ వదలను. నిన్ను నా నుండి ఎవరూ దూరం చేయలేరు. ఎవరు అడ్డు వచ్చినా నిన్ను నా నుండి వేరు చేయటం ఎవరి తరం కాదు. ఇది రిషి మాట అని తనకు తానే అనుకుంటాడు రిషి. ఆలోచనలో ఉన్న రిషిని డిస్టర్బ్ చేస్తూ సార్ అని పిలుస్తుంది మధు. రిషి ఫీవర్ నుండి కొంచెం తేరుకోవటంతో తనప్పటి వరకు చేసిన వర్క్స్ని తీసుకువెళ్ళి రిషికి చూపిస్తుంది. పాపం ఒకవైపు తను కేర్ చేస్తూనే రిషి ఇంకా తనది ఇద్దరి వర్క్ కంప్లీట్ చేస్తుంది మధు. ఎర్రర్స్ కూడా ఏమీ లేకపోవడంతో మధుని మెచ్చుకుంటాడు రిషి తన వర్క్ చేసి. చూసావా, జాయిన్ అప్పుడే నాకు ఏమీ రాదు సార్, నన్ను ఎందుకు ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసుకున్నారు అని అన్నావు. ఇప్పుడు చూసావా, నా అవసరం కూడా లేకుండా నా వర్క్ కూడా కలిపి నువ్వే చేశావు అని అనగానే థ్యాంక్ యూ సార్, మీ వల్ల ఇదంతా సాధ్యమయ్యింది అని హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తుంది మధు. ఓకే మధు, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు. డ్రైవర్ నిన్ను మీ ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేస్తాడు అని తన కార్లో మధుని పంపిస్తాడు రిషి. మధు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా బోల్డ్ని జాగ్రత్తలు చెప్పి కదులుతుంది రిషికి. రిషి వాళ్ళ గెస్ట్ హౌస్ నుండి మధుని వాళ్ళ ఫ్లాట్ దగ్గర దింపుతాడు వాళ్ళ కార్ డ్రైవర్. అక్కడ దిగి తన ఫ్లాట్కి వెళ్ళిపోతుంది. మధు అక్కడి నుండి వెళ్ళిపోయాక ఆ డ్రైవర్ మళ్ళీ వినయ్కి కాల్ చేస్తాడు. వెంటనే కాల్ లిఫ్ట్ చేసిన వినయ్, హలో చెప్పు, పొద్దున్న ఎప్పుడో కాల్ చేయమన్నాను, ఎప్పటి వరకు ఎందుకు చేయలేదు? ఎప్పటిదాకా నీ కాల్ కోసమే వెయిట్ చేస్తూ టెన్షన్తో ఉన్నాను. మధు ఆఫీస్ అవర్స్ అయిపోయే వరకు కూడా ఆఫీస్కి రాలేదు, ఎక్కడికి వెళ్ళింది అనగానే సార్ ఇప్పుడే మేడంని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీకు ఫోన్ చేస్తున్నాను అంటే ఎప్పటిదాకా మధు రిషి దగ్గరే ఉందా అని అడుగుతాడు. అవును సార్ అని అంటాడు డ్రైవర్. అంటే పొద్దున్నుంచి ఇది అక్కడ ఏం చేస్తుంది అని అనుకుని ఎందుకు నువ్వు లోపలికి వెళ్ళి తను అక్కడ ఏం చేసిందో చూసావా అని అడుగుతాడు. 2-3 సార్లు ఏదో ఒక వంక పెట్టుకొని లోపలికైతే వెళ్ళాను సార్, కానీ కింద హాల్లో ఎక్కడ మధు మేడం నాకు కనపడలేదు. చివరిగా రంగన్న నీ మేడం గారు ఎక్కడున్నారు అని అడిగితే అతను నా వైపు అనుమానంగా చూసి రిషి సార్ రూమ్లో ఉన్నారు, నీకేమైనా మేడంతో పని ఉందా అని నన్ను అడిగాడు. దాంతో ఏం లేదు, మళ్ళీ మేడం ఆఫీస్లో దింపాలి కదా అందుకని అడుగుతున్నాను అని ఏదో ఒకటి చెప్పి బయటకు వచ్చేసాను సార్. రిషి సార్ కాల్ చేసి ఇప్పుడే మధు మేడంని వాళ్ళ ఇంటి దగ్గర దింపరమ్మని చెప్పి ఫోన్ చేసేసరికి ఇక మేడంని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీకు ఫోన్ చేస్తున్నాను అని అనగానే నువ్వు ఎన్నిసార్లు వెళ్ళినా మధు కింద హాల్లో కూడా కనిపించలేదా అని మరోసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి అడుగుతాడు వినయ్. అవును సార్, నేను అడిగితే మార్నింగ్ నుంచి సార్ మధు మేడం ఇద్దరు రూమ్లోనే ఉన్నారని చెప్పాడు రంగన్న. ఏంటి, మార్నింగ్ నుండి ఇద్దరు బెడ్రూమ్లోనే ఉన్నారా అని షాక్కి గురై ఆయన మధు రిషి బెడ్రూమ్లో అంతసేపు ఎందుకు ఉంది? ఏదైనా వర్క్ ఉన్నా కింద హాల్లోనే ఎక్కడో చేసుకోవాలి కానీ బెడ్రూమ్లో ఎందుకు ఉంటారు అని అనుకొని ఆఫీస్లో మీ ఇద్దరికి టైం దొరకట్లేదని డైరెక్ట్గా గెస్ట్ హౌస్లోనే మీ పని మొదలుపెట్టారా అని అనుకుంటాడు. తర్వాత డ్రైవర్ ఓకే సార్ అని మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇచ్చేశాను అని ఫోన్ పెట్టేస్తాడు డ్రైవర్ ఫోన్ పెట్టేసిన తర్వాత అతడు చెప్పిన మాటలను మరొకసారి గుర్తు చేసుకున్న వినయ్కి కోపంతో కళ్ళు ఎరిపెక్కి ఫోన్ని గట్టిగా విసిరికొట్టాలి అన్నంత కోపం వస్తుంది. అంతలోనే వినయ్ ఫ్రెండ్ వచ్చి ఏంట్రా ఏమయ్యింది, అంత కోపంగా ఉన్నావు ఎందుకు అని అడుగుతాడు. దాంతో డ్రైవర్ చెప్పిన విషయం చెప్తాడు అతని ఫ్రెండ్కి. ఏంటి, మధు డైరెక్ట్గా గెస్ట్ హౌస్కి వెళ్ళిందా, అది కూడా మార్నింగ్ నుండి సాయంత్రం వరకు బెడ్రూమ్లోనే ఉందా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. అదే కదా ఇప్పటి వరకు నేను చెప్తుంది అని. ఇక వెయిట్ చేయకూడదు, దాన్ని ఎలా అయినా ట్రాప్ చేయాలి అని అనుకుని మధుని ఎలా ట్రాప్ చేయాలా అని ఆలోచనలో పడతాడు వినయ్. ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత మధు ఏం గమనించకుండా
కనీసం ఫ్రెష్ కూడా అవ్వకుండా తన ఆలోచనలతోనే తనుకుంటుంది. ఎంత వద్దు అనుకున్న రిషి తనని అడిగిన ప్రశ్ననే మదిలో మెదులుతూ ఉంటే దానికి సమాధానం తెలిసినా బయటకు చెప్పలేక లోలోనే సతమతమైపోతూ ఉంటుంది. అని తల పట్టుకుంటూ ఎంత వద్దు అనుకున్న నేను అదే విషయం పదే పదే ఎందుకు ఆలోచిస్తున్నాను అని అసహనంగా అనుకుంటుంది మధు. ఇంటికి వచ్చిన దగ్గర నుండి కనీసం తనని ఏమాత్రం పట్టించుకోకుండా తన ఆలోచనలో తను ఉన్న మధుని స్నేహ వింతగా చూస్తూ ఏమైంది దీనికి ఇంతలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది ఎందుకు? ప్రాజెక్ట్ వర్క్ ఎండింగ్కి వచ్చిందని చెప్పింది. ఆ విషయంలోనా లేక మరేదైనా విషయం ఉందా అని ఆలోచిస్తూ మధు అని తన భుజం తట్టి పిలుస్తుంది. స్నేహ పిలవటంతో అని ఒక్కసారిగా ఉలిక్కిపడింది మధు. ఏమైందే ఒక్కసారిగా అలా ఉలిక్కిపడ్డావు అని అడుగుతుంది. స్నేహకి ఈ విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్న తనకి స్నేహ తనకి ఉన్న ఒకే ఒక ఫ్రెండ్. ఇప్పటి వరకు తన కష్టసుఖాల్లో పాలు పంచుకున్న తన ఫ్రెండ్కి కాక ఇంకెవరికి చెప్తాను అని అనుకొని ఉదయం నుండి జరిగింది మొత్తం పూసగుచ్చినట్లుగా చెప్తుంది స్నేహకి. అంత విన్న స్నేహ ఆశ్చర్యంతో నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీకు రిషి సార్ అంటే చాలా ఇష్టం అని అర్థమవుతుంది మధు అని సంతోషంగా అంటుంది. కానీ మధు స్నేహ మాట విన్నాక కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. నీకు రిషి సార్ అంటే ఎంత ఇష్టమో మీ మాటలు నాకే క్లియర్గా తెలుస్తుంది. నీ మనసుకి అర్థం కావడం లేదా? నా మనసుకు ఎప్పుడు అర్థమయ్యిందే రిషి సార్ అంటే నాకు ఎంతో ఇష్టం అని. అయినా నేను నా భావాన్ని సార్ ముందు వ్యక్తపరచలేను. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు మా నాన్నగారు దీనికి ఒప్పుకోరు. మా నాన్నగారిని ఎదిరించి నేను ఏమీ చేయలేను. అందుకే నా ప్రేమను మొగ్గలోనే తుంచాలి అనుకుంటున్నాను. అదేంటలా అంటావు? ఇంకేం చేయనే రిషి సార్కి నా భావాలు చెప్పి తర్వాత మా నాన్నగారు ఒప్పుకోకపోతే తనని బాధ పెట్టలేను. అందుకే ముందే నా మీద ఎలాంటి ఫీలింగ్ లేకుండా చేయటం మంచిది అని అనుకుంటున్నాను. మీ నాన్నగారు ఒప్పుకోరు అని చెప్పి నీ లైఫ్ నువ్వు స్పాయిల్ చేసుకుంటావా? ప్రేమించిన వాడిని మనసులో ఉంచుకొని మరొకరు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని వాడితో ఉండగలవా? ఆ మాటకి మధు ఇంకేం మాట్లాడదు. ప్లీజ్ స్నేహ నా మనసేం బాగాలేదు, ఈ టాపిక్ ఇక్కడితో వదిలిపెట్టవా అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది మధు. పిచ్చి మధు నా దగ్గర అయితే ఏదో బలవంతంగా నీ ఫీలింగ్స్ని దాస్తున్నావు కానీ కొన్ని రోజులైతే నీ మనసు నీకు ఎదురు తిరుగుతుంది. అప్పుడు నువ్వేం చేయలేవు అని అనుకుంటుంది స్నేహ. ఆ రోజు రాత్రి బార్లో వినయ్ తన ఫ్రెండ్ డ్రింక్ చేస్తూ ఉంటారు. కానీ వినయ్ మాత్రం గ్లాసుల మీద గ్లాసులు లేపేస్తూ ఉంటాడు. తన ఫ్రెండ్ తను ఎంత ఆపటానికి ట్రై చేసినా కూడా ఆపకుండా తాగుతూనే ఉంటాడు. ఏమైందిరా నీకు ఈవేళ ఇంతగా తాగుతున్నావు? మరేం చేయమంటావురా? ఎంత వద్దు అనుకున్నా రిషి మధు ఇద్దరు పొద్దున్నుంచి సాయంత్రం వరకు తన ఇంట్లోనే బెడ్రూమ్లోనే ఉన్నారనే విషయం మర్చిపోలేకపోతున్నాను. దాన్ని నేను ఎంతగా కావాలనుకున్నానురా. కానీ అది మాత్రం రిషి సార్కి పడిపోయింది. ఇంత చేసిన తర్వాత ఇక దాని ముందు మంచివాడేలా నటించి దాన్ని ఇష్టపూర్వకంగానే లొంగ తీసుకోవాలి అనుకోవటం వేస్ట్. ఇక నుంచి దాన్ని చేసుకోవడానికి ఎటువంటి అవకాశం దొరికినా కూడా నేను వదిలిపెట్టను. అది బలవంతంనైనా సరే నాకు దక్కి తీరాల్సిందే అని ఎర్రబడిన కళ్ళతో కోపంతో గ్లాసుని గట్టిగా పట్టుకునేసరికి చేతిలోని గ్లాసు ఒళ్ళని పగిలిపోతుంది. దాంతో గ్లాసు పగిలిన చేయి రక్తం కారుతుంటే కూడా ఏమాత్రం పట్టించుకోకుండా మధు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అరే పిచ్చిగానే పట్టిందా నీకు అని అతడి చేతిని చేతిలో తీసుకొని బ్లడ్ ఆగటానికి తన కర్చీఫ్ తీసి ఆ చేతికి కడుతున్నా కూడా నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను అని తన చేతిని విసిరి కొడతాడు. వినయ్ కోపానికి తన ఫ్రెండ్ కూడా భయపడతాడు. కానీ తన పంతానికి వాడి జీవితం ఎక్కడ నాశనం చేసుకుంటాడు అని ఇంకా ఎక్కువ ఫీల్ అవుతాడు. వీడు ఇంత ఇదిగా మాట్లాడుతున్నాడు అంటే తనని తప్పకుండా ఏదో ఒకటి చేసే తీరుతాడు. కానీ ఇందులో నేను ఇరుక్కోకుండా చూసుకోవాలి. లేకపోతే అసలే మా సార్ యమకింకురుడు. ఆయన కనుక ఆ విషయం తెలిసిందంటే మమ్మల్ని ఏం చేస్తాడో మాకే తెలియదు. తర్వాత మా పరిస్థితి ఊహించుకోవడానికి కూడా నా వల్ల కావటం లేదు అని అనుకుంటాడు తన ఫ్రెండ్. ఎప్పుడో రాత్రి చాలా అలసటగా ఇంటికి వస్తాడు వివేక్. ఇంటికి వచ్చిన వివేక్ రంగన్న ఫ్రెష్ అయ్యి రండి బాబు మీకు భోజనం వడ్డిస్తాను అని అనగానే ఏం వద్దు రంగన్న, లేట్ అవ్వటంతో సైడ్ దగ్గరే లైట్గా తినేశాను, 10 నిమిషాలు ఆగి కాస్త పాలు తీసుకునిరా అని పైన ఉన్న తన గదికి వెళ్తూ ఇంతకి రిషి తిన్నాడా అని అడగటంతో చిన్నబాబుకి పొద్దున్నుంచి జ్వరంగా ఉంది బాబు అనగానే వాట్ రిషికి జ్వరమా? అవును బాబు, మనకు ఫోన్ చేసి విషయం ఎందుకు చెప్పలేదు రంగన్న? పొద్దున్న ఆఫీస్లో పనిచేసే అమ్మాయి ఎవరో వచ్చింది బాబు. చిన్నబాబుని జాగ్రత్తగా సాయంత్రం వరకు తనే చూసుకుంది. దగ్గరుండి ట్యాబ్లెట్స్ వేసి వంట అమ్మాయి రాకపోతే తనే ఇడ్లీ వండి చిన్నబాబుకి పెట్టింది. ఒకవైపు బాబుగారిని చూసుకుంటూనే తన పని తాను చేసుకుంది. మేము బాబుగారిని చూసుకుంటాం, నువ్వు వెళ్ళమ్మా అంటే కూడా తను వినకుండా పర్వాలేదు నేను సార్కి తగ్గాక వెళ్తాను అని మొండిగా ఇక్కడే ఉంది.
ఎంతకీ జ్వరం తగ్గకపోవటంతో నన్ను నీళ్లు తెమ్మని చెప్పి టవల్తో తీసుకొని ఆపకుండా రిషిబాబు ఒళ్ళు చల్లబడేదాకా నుదుటి మీద పెట్టి తొడుతూనే ఉంది. అనగానే రిషి దగ్గరుండి చూసుకుందా అని ఆలోచిస్తూ, ఆ అమ్మాయి పేరు ఏంటి రంగన్న? అయ్యో, పేరు అడగటం మర్చిపోయాను బాబు, కానీ చిన్నబాబు గారు ఏదో పేరు పెట్టి పిలిచారయ్యా అనగానే వివేక్ టక్కున మధునా అనగానే అవును బాబు అదే అనటంతో వివేక్ చాలా సంతోషంగా అనిపిస్తుంది మధు పేరు వినటంతో. మధు దగ్గరుండి మా రిషికి బాగోగులు చూసింది అనగానే వివేక్కి సంతోషంగా ఉన్న రిషికి బాగాలేదనేసరికి గబగబా రిషిని చూడటానికి పైకి వెళ్తాడు. వివేక్ వెళ్ళేటప్పటికే రిషి సిస్టంలో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. రిషిని చూసిన వివేక్, ఏంట్రా ఇది, ఒంట్లో బాగోకపోతే ఎవరైనా రెస్ట్ తీసుకుంటారు, నీలాగా పని రాక్షసులా పని చేయరు అని అనగానే ఇంకో 2 రోజుల్లో ప్రాజెక్ట్ పూర్తవ్వాలి, ఇన్ని రోజులు కష్టపడి ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే మన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అయినా నేను ఇప్పుడే వర్క్ చేస్తున్నాను, పొద్దుటి నుండి మధునే వర్క్ మొత్తం చేసింది అని సన్నగా నవ్వగానే మధు పేరు తలుచుకుంటే చాలు నీ ఫేస్లో గ్లో వస్తుందిరా, ఏంటి సంగతి, నీకు మధు అంటే ఇష్టం అని చెప్పేశావా, మధు కూడా నిన్ను ఇష్టపడుతుందా అని అడగగానే నా మీద ఏ ఫీలింగ్స్ లేదనే చెప్తుందిరా, కానీ తన కళ్ళల్లో భావాలు మాత్రం వేరేగా ఉన్నాయి, అవి నాకు అర్థమవుతున్నాయి, కానీ తను బయటపడట్లేదు, బయటపడకుండా ఎన్నాళ్ళు కంట్రోల్ చేస్తుందిరా, ఏదో ఒక రోజు చెప్తుంది. అయినా ఏ ఆడపిల్ల అక్కడ తన నోటితో ఏ విషయం చెప్పదురా, తన మనసులోని భావాలను తన చేతుల్లో చూపిస్తుంది, తన పనులు బట్టి నువ్వే అర్థం చేసుకోవాలి అని ఈరోజు మొత్తం తను నీ దగ్గరే ఉండి నిన్ను చూసుకుంది అంటే చాలా సంతోషంగా ఉందిరా, ఎక్కడో ఒక చోట తనకి నువ్వంటే ఇష్టం కాదు అని అనుమానంగా ఉండేది, కానీ ఈరోజు తనకు కూడా నువ్వంటే ఇష్టం అని తెలిసిందిరా, కాకపోతే అది తను తెలుసుకోలేకపోతుంది, కానీ మనం తెలుసుకునేలా చేద్దాం అని ఎప్పటిదాకా చేసిన వర్క్ చాలు, ఇక రెస్ట్ తీసుకో అని తను ఎందుకు వచ్చాడో గుర్తుకు వచ్చి ఇప్పుడు బాగానే ఉంది కదా, ఫేవర్ లేదు కదా అని మరొకసారి అడుగుతాడు. బాగానే ఉందిరా, నువ్వు కూడా వెళ్ళు, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని వివేక్ని కూడా పంపిస్తాడు. తర్వాత పడుకున్న రిషి ఎంతసేపటికి నిద్ర పట్టదు. తన కళ్ళ ముందు తన మనసులో ఏముందో చెప్పలేక దాచుకున్న మధు తడబాటు గుర్తొస్తుంటే, ఎందుకు మధు నీ ఫీలింగ్స్ని బలవంతంగా తొక్కి పెడుతున్నావు అని అనుకుంటూ ఆలోచనతో ఎప్పటికో నిద్రపోతాడు. బెంగళూరు అరుణ్ గారి ఇంటికి వచ్చేసరికి మీనాక్షి గారి సోఫాలో కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచనలో మునిగి ఉంటుంది. అరుణ్ గారు వచ్చినా పట్టించుకోకుండా తన లోకంలో తను ఉన్న మీనాక్షి గారిని మీనా మీనా అని ఎన్నిసార్లు పిలిచినా పలకకపోతే ఒకసారి భుజం మీద చెయ్యి వేయగానే ఉలిక్కిపడి ఎదురుగా ఉన్న అరుణ్ గారిని చూసి, మీరు ఎప్పుడు వచ్చారండి, నేను చూడనే లేదు అని అంటూ ఉంటే, నువ్వు అసలు ఈ లోకంలో ఉంటేనే కదా నన్ను పట్టించుకోవటానికి, ఏదో ఆలోచిస్తున్నావు, ఏమైంది అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడుగుతారు అరుణ్ గారు. ఏం లేదండి, ఏంటో ఎప్పుడు లేని రిషి ఫోన్ ఒక అమ్మాయి లిఫ్ట్ చేసింది, ఆ అమ్మాయి ఎవరు అని ఆలోచిస్తున్నాను, అది కూడా తన గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు, తన బెడ్రూమ్లో ఉన్నప్పుడు తన ఫోన్ లిఫ్ట్ చేసింది. రిషి ఎప్పటి వరకు ఎవరికి కూడా అంత చనువివ్వలేదు, అందులోనే ఏ అమ్మాయిని తన దగ్గరికి కూడా రానివ్వలేదు, అలాంటిది ఒక అమ్మాయి తన రూమ్లో ఉండేసరికి ఆ అమ్మాయి ఎవరు అని ఇందాక నుండి ఆలోచిస్తున్నాను అని పొద్దున్న ఏం జరిగిందో మొత్తం చెప్తుంది. నేను అడిగినప్పుడు తను నా అసిస్టెంట్ అమ్మ, నా సిగ్నేచర్ కోసం ఆఫీస్ నుండి వచ్చింది, అంతే, ఇంతకు మించి ఏమీ లేదంటున్నాడు, కానీ నాకు రిషి మాటలేదో తేడాగా ఉన్నాయి, ఆ అమ్మాయి ఎవరు అని ఆలోచిస్తున్నాను. ఏంటి మేనా ఇది, దాని గురించి ఎంతగా ఆలోచిస్తున్నావా, మన రిషి ఎవరినైనా ఒక అమ్మాయిని ఇష్టపడితే తన గురించి చెప్తే మనం ఏమన్నా అంటామా, మనం రిషికి కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చాం, తను ఎవరినైనా ఇష్టపడి నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను నాన్న అంటే మనం ఏమైనా కాదంటామా, ఆ విషయం వాడికి తెలియదా, ఏదైనా ఉంటే తనే చెప్తాడులే, నువ్వు అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని అంటారు అరుణ్ గారు. అరుణ్ గారు చెప్పింది కూడా నిజమే అనిపించి, ఫ్రెష్ అయ్యండి, భోజనం వడ్డిస్తాను అని అంటుంది. సరే అని ఆయన పైకి వెళ్ళగానే రిషికి అసలే జ్వరంగా ఉందన్నాడు, మళ్ళీ ఇంతవరకు ఫోన్ చేయలేదు, ఎలా ఉన్నాడో ఏంటో అని రిషి నెంబర్కి కాల్ చేస్తుంది మీనాక్షి. కానీ తను అప్పుడే ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకోవటం వల్ల మీనాక్షి గారు కాల్ లిఫ్ట్ చేయడు రిషి. దాంతో ఇంట్లో ఉండే రంగన్నకు ఫోన్ చేస్తారు మీనాక్షి గారు. మీనాక్షి గారి నుండి వచ్చిన ఫోన్ని రంగన్న లిఫ్ట్ చేసి, అమ్మగారు చెప్పండి అనగానే, రిషికి ఇప్పుడు ఎలా ఉంది రంగన్న, జ్వరం తగ్గిందా అని తన బాగోగుల గురించి అడగగానే, తగ్గిందమ్మా, పొద్దున్నుంచి ఆఫీస్లో పనిచేసే ఎవరో అమ్మాయి చిన్నబాబుకి బాగోలేకపోతే తనే దగ్గరుండి సాయంత్రం దాకా చిన్నబాబుని చూసుకుందమ్మా.
బాబుగారికి కొంచెం తగ్గి ఆయన లేచిన తర్వాతే తన ఇంటికి వెళ్ళింది అని చెప్పాడు రంగన్న. దాంతో మీనాక్షి గారి అనుమానం ఇంకా బలపడుతుంది. ఉదయం నుండి సాయంత్రం దాకా రిషి దగ్గరే ఉందా, ఎవరా అమ్మాయి అని మళ్ళీ ఆలోచిస్తుంది. సరే రంగన్న, రిషి జాగ్రత్తగా చూసుకో అని ఫోన్ పెట్టేసి ఆ అమ్మాయి గురించి కనుక్కోవాలి అని అనుకుంటుంది. అనుకుంటూగానే అందరి హార్డ్ వర్క్ వలన ప్రాజెక్ట్ కరెక్ట్ టైంకి పూర్తవుతుంది. ఆ రోజు ప్రాజెక్ట్ ఫైనల్ మీటింగ్ ఉంటుంది. మీటింగ్ టైం అవ్వడంతో ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారు. మీటింగ్ టైం అయ్యేసరికి కాన్ఫరెన్స్ హాల్ మొత్తం నిండిపోతుంది. రిషి ఇంకా మధు కూడా వస్తారు. రిషి రాగానే అందరూ లేచి నిలబడి గుడ్ మార్నింగ్ విషయగానే ప్లీజ్ సిట్ డౌన్ అని వాళ్ళని కూర్చోమని చెప్పి రావాల్సిన వాళ్ళందరూ రావడంతో తన ప్రెజెంటేషన్ స్టార్ట్ చేస్తాడు రిషి. రిషికి అసిస్టెంట్గా మధు కూడా తన సీట్లో కూర్చొని రిషి ప్రెజెంటేషన్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటుంది. రిషి మాట్లాడేటప్పుడు ఆ గొంతులోనిది గంభీరత, ఆ హుందాతనం, కాన్ఫిడెన్స్గా ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, ఆ కళ్ళల్లోనే చురుకుదనం, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా ప్రెజెంటేషన్ ఇవ్వటం. రిషి అంత చిన్న వయసులోనే అంత టాప్ పొజిషన్కి ఎలా వచ్చాడో చెప్పకనే చెప్తున్నాయి. రిషి ప్రెజెంటేషన్ ఇస్తున్నంతసేపు ప్రతి ఒక్కళ్ళు కళ్ళార్పకుండా తన వైపే చూస్తూ ఉంటారు. దాదాపు 2 గంటల సేపు సాగిన ఆ మీటింగ్లో అందరూ సాటిస్ఫై అవ్వడంతో చివరికి ఫైనల్ అవుట్పుట్ అందరికీ నచ్చటంతో ప్రాసెస్ సక్సెస్ అవుతుంది. ఒక్కసారిగా ఆ మీటింగ్ హాల్ మొత్తం చప్పట్లతో మారుమ్రోగిపోతుంది. అందరూ సంతోషంగా క్లాప్స్ కొడుతుంటే వినయ్ మాత్రం రిషికి కోపంగా చూస్తూ క్లాప్స్ కొడుతుంటాడు. కానీ ఈ విషయం ఎవరూ గమనించరు. అక్కడ ప్రాసెస్ సక్సెస్ అయ్యినందుకు రిషికి అందరూ కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. దానితో ఇంకా కోపంగా రిషి వైపు చూస్తూ ఉంటాడు వినయ్. తర్వాత క్లయింట్స్ వెళ్ళిపోవడంతో మిగిలిన స్టాఫ్తో ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ వాళ్ళకి ఇస్తానన్న ఎక్స్ట్రా శాలరీ కూడా అనౌన్స్ చేస్తాడు రిషి. దాంతో ఎంప్లాయీస్ అందరూ మరోసారి హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు పార్టీ అనౌన్స్ చేస్తాడు రిషి. ఇక అక్కడితో మీటింగ్ కంప్లీట్ అవ్వడంతో అందరూ సంతోషంగా బయటకు వెళ్తే వినయ్ మాత్రం కోపంతోనే బయటికి నడుస్తాడు. రిషి వెనకే క్యాబిన్లోకి వచ్చిన మధు రిషితో కంగ్రాట్స్ సార్ అని చెప్పడంతో థ్యాంక్స్ మధు అని చెప్తూ నీకు కూడా కంగ్రాట్స్, నువ్వు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం చాలా హార్డ్ వర్క్ చేసావు. ప్రాజెక్ట్ లాస్ట్లో నాకు హెల్ప్ బాగోకపోయినా నువ్వే హార్డ్ వర్క్ చేసావు, దానివల్లే ప్రాజెక్ట్ కరెక్ట్ టైంకి ఫినిష్ అయ్యింది అనడంతో థ్యాంక్ యూ సార్, కానీ నాకు అంత పర్ఫెక్ట్గా వర్క్ నేర్పింది మీరే అని క్రెడిట్ మొత్తం తిరిగి రిషికే ఇచ్చి వర్క్లో పడుతుంది. మీనాక్షి వివేక్కి ఫోన్ చేసి ఎలా ఉన్నావు వివేక్ అని అడుగుతారు. నేను బాగానే ఉన్నాను అంటే మీరెలా ఉన్నారు, తను బాగానే ఉన్నాను అని చెప్పి రిషి ఎలా ఉన్నాడు వివేక్ అని అడిగగానే బాగానే ఉన్నాడు అంటే ఫీవర్ కూడా పూర్తిగా తగ్గింది, దాంతో రంగన్న ఎవరో అమ్మాయి ఇంటికి వచ్చి రిషిని చూసుకుంది అని చెప్పాడు. ఎందుకు ఎవర్రా అమ్మాయి వివేక్? మీనాక్షి గారి ప్రశ్నకు పచ్చి వెలక్కై పడుతుంది వివేక్ గొంతులో. దాంతో ఆ విషయం చెప్పినందుకు ఆ రంగన్న ఎంత పని చేశావు అని రంగన్న తిట్టుకుంటూ ఏం చెప్పాలో అర్థం కాక ఆ అమ్మాయి అని నసుగుతూ ఏదో రిషి సిగ్నేచర్ అర్జెంట్ అయితే దానికోసం ఇంటికి వచ్చిందంటే అంతే అని అనగానే రిషి అమ్మాయిలను ఇంటి వరకు ఎప్పటి నుండి రాణిస్తున్నాడు వివేక్ అనగానే తను బాగా ఇరుక్కున్నాడని అర్థమై మధు గురించి తన తల్లిదండ్రికి ఏం చెప్పొద్దని రిషి చెప్పిన విషయం గుర్తుకు వచ్చి ఏం చెప్పాలి అర్థం కాక రిషి ఆ అమ్మాయిని తన అసిస్టెంట్గా పెట్టుకున్నాడంటే అందుకే తను ఎప్పుడు రిషితో పాటే ఉంటుంది అని మీనాక్షి గారికి అనుమానం రాకుండా ఉండాలని ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్పి మీనాక్షి గారికి డౌట్ని ఇంకొంచెం పెంచుతాడు వివేక్. ఇంకా ఉంటానంటీ బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసి బతికిపోయాను, లేకపోతే ఇంకేం అడిగేవారో ఆంటీ అని అనుకుంటూ తనేం చెప్పాడో మర్చిపోతాడు వివేక్. ఫోన్ పెట్టేసిన మీనాక్షి గారు ఎప్పుడు లేనిది రిషి ఒక అమ్మాయిని అసిస్టెంట్గా పెట్టుకున్నాడా అని అసలు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని ఎవరిని అడగాలి అని ఆలోచించి వివేక్ తండ్రి అయిన మూర్తి గారితో బాగానే పరిచయం ఉండటం వల్ల ఆయనకు ఫోన్ చేయగానే వినయంగా చెప్పండి మేడం అని మూర్తి గారు అంటారు. అప్పుడప్పుడు అరుణ్ గారి కోసం మూర్తి గారు ఇంటికి కూడా వస్తూ ఉండటంతో ఆయనతో బాగానే చనువు ఏర్పడి మూర్తి గారిని అన్నయ్య అని పిలుస్తారు మీనాక్షి గారు. ఈరోజు కూడా అలాగే అన్నయ్య నాకు ఒక పని చేసి పెట్టాలి అని అడిగి అదేంటో అని మూర్తి గారు అడిగేసరికి హైదరాబాదులో ఈ ప్రాజెక్ట్ విషయంలో రిషికి అసిస్టెంట్గా చేసిన అమ్మాయి డీటెయిల్స్ కావాలి అని అడిగేసరికి అడిగింది మీనాక్షి గారు కావటం వల్ల ఎందుకు ఏమిటి అని ఎదురు ప్రశ్నించకుండా కనుక్కుంటానని చెబుతారు మూర్తి గారు. సరే అని ఫోన్ పెట్టేస్తారు మీనాక్షి గారు.
పార్టీ కోసం జరిగే అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత అంతా మధుకే అప్పచెప్పాడు రిషి. సార్ నాకేవేం తెలియదు సార్ అనగానే, నేర్చుకుంటే అన్నీ వస్తాయి మధు అని, నీకేదైనా అర్థం కాకపోతే మేనేజర్ హెల్ప్ తీసుకో అని పార్టీ డ్రెస్ కోడ్ బ్లాక్ అని అనౌన్స్ చేయమని చెప్తాడు. ఇక ఎంత చెప్పిన రిషి వినడని అర్థమై సరే అని చెప్పి దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ ఎలా చేయాలో మేనేజర్ని అడగడానికి వెళ్తుంది. మేనేజర్తో అన్ని విషయాలు మాట్లాడి తెలుసుకొని ముందుగా పార్టీ జరిగే ప్లేస్ డెకరేషన్ కోసం ఒక ఈవెంట్ వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని వచ్చి తనని కలవమని చెప్పగానే ఏవీ కంపెనీ నుండి కాల్ వచ్చేసరికి, అంత పెద్ద కంపెనీ నుండి వాళ్ళ పార్టీ అరేంజ్మెంట్స్ కోసం ఆఫర్ వచ్చేసరికి వాళ్ళు కూడా సంతోషంగా కలుస్తామని చెప్పారు. అలా క్యాటరింగ్ వాళ్ళని మిగిలిన వాళ్ళకి కూడా ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్తుంది. ఇందాకటి వరకు నాకేం తెలియదు సార్ అన్న మధు బాధ్యత తీసుకున్న మరుక్షణం చకచకా పనులు చేస్తూ వర్క్లో ఇన్వాల్వ్ అవ్వటం చూసి, ఇందుకే మధు నీకు వర్క్ అప్పచెప్పేది, ఏం వర్క్స్ రావు అంటూనే పనిలో పడితే నీ ఫుల్ కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టి పని చేస్తావు అని తను చూసి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రిషి. చాలా రోజుల తర్వాత రిషి క్యాబిన్లో కాకుండా బయటకు వచ్చి పని చేసుకుంటున్న మధుని కొంచెం కోపంగానే చూస్తూ ఉంటాడు వినయ్. కానీ అదేం కనబడనియ్యకుండా హాయ్ మధు అని తను పలకరించి, ఏంటి మధ్య చాలా బిజీ అయినట్టున్నావు, అసలు రిషి సార్ క్యాబిన్ వదిలి బయటకే రావట్లేదు అని వ్యంగ్యంగా అంటాడు. కానీ మధు దాన్ని నార్మల్గా తీసుకొని, ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉన్నాను అందుకని అని నార్మల్గా చెప్పి వెళ్ళబోతుంటే, ఏంటి మధు ఇప్పుడు కూడా ఏదో చేస్తున్నట్టు ఉన్నావు, అది సార్ పార్టీ అనౌన్స్ చేశారు కదా, దాని అరేంజ్మెంట్స్ నన్ను చూడమని చెప్పారు, దాని గురించి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్తూ ఉన్న మధుని చూస్తూ ఒక్కని విషపు నవ్వుతూ ఉంటాడు వినయ్. వినయ్ మధు వైపు చూసి అలా నవ్వటం చూసిన తన ఫ్రెండ్, ఏంట్రా ఆలోచిస్తున్నావు, మధుని ట్రాప్ చేయడానికి ఒక మంచి అవకాశం దొరికిందిరా అనగానే, ఏంట్రా అది అని ఆశ్చర్యంగా అడుగుతాడు వినయ్ ఫ్రెండ్. రిషి పార్టీ అనౌన్స్ చేశాడు కదరా, ఆ పార్టీలోనే దీన్ని నా సొంతం చేసుకుంటాను, అది ఎలారా, పార్టీలో ఎవడికి వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అప్పుడు మనల్ని పట్టించుకునేవాడు ఎవడు ఉండడు, అప్పుడు దీన్ని ట్రాప్ చేయటం అంత కష్టం కాదు అని తన ప్లాన్ చెప్పగానే వింటున్న తన ఫ్రెండ్కి ఒంటి నిండా చెమటలు పడతాయి. నుదుటిన పట్టిన చెమటలు తుడుచుకుంటున్న తన ఫ్రెండ్ని చూస్తూ, ఎందుకురా అంత భయపడి చేస్తావు, కాదురా నువ్వు చెప్పేది చాలా రిస్క్ ఏమో, ఒకసారి ఆలోచించు, ఆలోచించకుండా ఏమీ లేవు, డైరెక్ట్గా అమలు చేయటమే, ఇన్నాళ్ళ నుంచి దాన్ని చూస్తూ ఊరుకున్నాను కానీ ఇక వెయిట్ చేయటం నా వల్ల కాదు, ఎలాగైనా ఈ పార్టీ అయ్యేలోపే దాన్ని నేను పొందాల్సిందే అని మధుని తలుచుకొని ఒక విషపు నవ్వుతాడు. అది కాదురా నువ్వు చేసేది చాలా రిస్క్ రా, మరోసారి ఆలోచించు, కొంచెం కూడా రిస్క్ చేయకపోతే అంత అందం మన సొంతం ఎలా అవుతుంది, ఈ అవకాశం చేజారితే మరో అవకాశం రాకపోవచ్చు, ఈలోగా మధు తనకి అందం కూడా ఎగిరిపోతుంది అని చెప్పి, నేనేం చెప్తే అది చేయటానికి రెడీగా ఉండు అని ఫ్రెండ్తో చెప్తాడు. వాడి భయంతోటే సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత మధు ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరుతుంది. పార్టీ కోసం డ్రెస్ కోడ్ బ్లాక్ అని చెప్పడం గుర్తుకు వచ్చి తన దగ్గర బ్లాక్ కలర్ డ్రెస్సులు ఏమైనా ఉన్నాయా అని ఆలోచన మధుకి అవి లేవని గుర్తుకు వచ్చి షాపింగ్ కోసం వెళ్ళాలని అనుకుంటూ పార్టీ రోజుకి టైం కూడా ఎక్కువ లేకపోవడంతో షాపింగ్కి ఒక్కటే వెళ్ళటం ఇష్టం లేక స్నేహ ఏమైనా వస్తుందేమో అని తనకి కాల్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన స్నేహతో, హలో స్నేహ, బిజీగా ఉన్నావా, కొంచెం, ఎందుకు, ఫ్రీగా ఉంటే షాపింగ్కి వస్తావేమో అని, సారీనే ఇప్పుడైతే కుదరదు, ఆఫీస్లో ఫుల్ వర్క్ ఉంది, కావాలంటే ఒక 2 days తర్వాత చూద్దాం అనగానే అప్పటికి ఇంకా బిజీ అయిపోతుంది, అంత టైం తనకి లేదు. ఇక తన ఒక్కతే షాపింగ్కి వెళ్ళడానికి నిర్ణయించుకొని, సర్లే నేనే వెళ్తానులే అని ఫోన్ కట్ చేసి మాల్ వైపు తిప్పుతుంది తన స్కూటీని. మధు ఫోన్ పెట్టేయగానే, ఏంటిది, ఏమైంది, దీనికి షాపింగ్ వస్తావా అని ఒక్క మాట అడిగింది. 2 days తర్వాత వెళ్దామంటే ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది. ఒక్కోసారి ఏం చేస్తుందో కూడా అర్థం కాదు. ఇంటికి వెళ్ళాక ఏంటో అడగాలి అని అనుకొని వర్కులో పడిపోతుంది స్నేహ.
మధు వెనకే కారులో వచ్చిన రిషి కూడా మధు షాపింగ్ మాల్ వైపే స్కూటీ తిప్పడం చూసి తను కూడా లోపలికి వెళ్తాడు. ముందు డ్రెస్సెస్ వైపు వెళ్ళిన మధుకి బ్లాక్ కలర్ లాంగ్ డ్రెస్ నచ్చుతుంది. కానీ అది ఆల్రెడీ వేరే వాళ్ళు తీసేసుకున్నారు అనడంతో సేమ్ అలాంటి పీస్ ఇంకొకటి లేదా అని చెప్పడంతో ఇంకేమైనా ఉన్నాయా అని అడిగితే బ్లాక్ కలర్లో ఉన్న మినీ డ్రెస్సెస్ చూపిస్తుంటే అవి నచ్చక తనకు అలాంటి వేసుకోవడం అలవాటు లేక వెంటనే శారీ సెక్షన్ వైపు వెళ్ళిపోతుంది. అక్కడ సేల్స్ గర్ల్స్ ఎన్ని చూపిస్తున్నా వాటిలో ఏం తీసుకోవాలో అర్థం కాక షాపింగ్ కోసం ఒక్కటే వచ్చి తప్పు చేశానా అని అనుకుంటూ అక్కడ ఉన్న వాటిలో ఒకటి తీసుకోవాలి అనుకుంటుంది. మధు సంశయం అర్థమైనట్లు అప్పటికే ఎప్పటి నుంచో మధుని గమనిస్తున్న రిషి అక్కడ డిస్ప్లేలో బొమ్మకు కట్టిన బ్లాక్ కలర్ డిజైనర్ శారీ చాలా నచ్చటంతో అక్కడ సేల్స్ గర్ల్స్తో మాట్లాడి దాన్ని తను తీసుకువచ్చి ఇవ్వగానే ఆ శారీ తీసుకువచ్చి మధు ముందు పెడతాడు. ఉన్నట్టుండి సడన్గా ప్రత్యక్షమైన శారీని చూసి అది చాలా నచ్చటంతో చాలా బాగుంది అని అనుకుంటుంటే అవును నీకు చాలా బాగుంటుంది అని అంటూ సేల్స్ గర్ల్స్తో చెప్పి ఇది ప్యాక్ చేయండి అని వెనకే ఉన్న రిషి అంటుంటే ఒక్కసారిగా వినపడి రిషి వాయిస్కి పక్కన చూసిన మధుకి అక్కడ రిషి కనబడతాడు. రిషిని చూసి లేచి నిలబడి సార్ మీరు ఇక్కడ అని అడుగుతుంది మధు. ఏం మధు నేను షాపింగ్కి రాకూడదా అని అడుగుతాడు రిషి. అది కాదు సార్ ఇది లేడీస్ సెక్షన్ కదా అందుకని అడిగాను అని మొహమాటంతో అంటుంది మధు. నేను కూడా పార్టీ కోసమే షాపింగ్ చేద్దామని వచ్చాను మధు. అటువైపు వెళ్తూ ఉంటే ఇక్కడ నువ్వు కనిపించావు అందుకే ఇటువైపు వచ్చాను. ఈసారి నీకు చాలా బాగుంటుంది తీసుకో అని అంటాడు రిషి. సార్ వద్దు నేను ఆల్రెడీ ఇది తీసుకున్నాను వేరే సారీ చూపిస్తుంటే సరే అది నువ్వు తీసుకో ఇది మాత్రం నేను నీకు ప్రాసెస్ సక్సెస్ అయినందుకు ఇస్తున్న గిఫ్ట్ అనుకుని తీసుకో అని తన చేతిలో పెట్టేస్తాడు రిషి. దాంతో ఆ సారీ తీసుకునేలా వద్దా అని ఆలోచిస్తుంటే ఏంటి మధు ఆలోచిస్తున్నావు తీసుకో అంటాడు రిషి. ఇక తప్పక తీసుకుంటుంది మధు. నీ షాపింగ్ అయిపోయిందా అని అడుగుతున్న రిషితో ఎస్ సార్ దీనికోసమే వచ్చాను అయిపోయింది అని చెప్పడంతో సరే పద అని చెప్పి అక్కడి నుండి బయటకు వస్తారు ఇద్దరు. సార్ మరి మీరు తీసుకున్నారా మీరు కూడా షాపింగ్ కోసమే వచ్చారు కదా లేదు ఇంకా తీసుకోలేదు అని చెప్పి షాపింగ్ నాకు హెల్ప్ చేద్దురా అని అనేసరికి సార్ నేనా అని ఆశ్చర్యంగా అడుగుతుంది మధు. ఆ నువ్వే అని చెప్పి చొరవగా మధు చేతిని పట్టుకొని అక్కడి నుండి తీసుకొని వెళ్తాడు రిషి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాటిలో తనకు నచ్చిన బ్లాక్ డ్రెస్సెస్ అతని చేతిలో పెడుతుంది. ఇది మీకు బాగుంటుంది సార్ అని ఇందాకటి దాకా సెలెక్షన్ చేయమంటే నేనా అని దీర్ఘం తీసిన మధు ఇది మీకు బాగుంటుంది సార్ అని తనకి సెలెక్ట్ చేస్తుంటే సంతోషపడతాడు రిషి. ఇలా ఇద్దరూ కలిసి షాపింగ్ పూర్తి చేసి ఇంటి దారి పడతారు. థ్యాంక్ యూ మధు నాకోసం సెలెక్ట్ చేసినందుకు అని చెప్పగానే అప్పటి వరకు రిషికి దూరంగా ఉండాలి అని ఎంత అనుకున్నా అలా ఎందుకు ఉండలేకపోతుందో తన మనసు ఎంత వద్దు అనుకున్న రిషి కనపడగానే తన మాట వినకుండా ఎందుకు తన వైపే పరుగు పెడుతుందో అని ఆలోచిస్తూ ఇకనైనా తన దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉంటే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని మధునికి చెప్పి రిషి మాటకి ఆలోచనల నుంచి బయటకు వస్తూ ఓకే సార్ బాయ్ సార్ అని చెప్పి తన స్కూటీ స్టార్ట్ చేయగానే తను కూడా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు రిషి. రామాపురం మహేష్ మధు గురించి చెప్పిన తర్వాత చాలాసేపు ఆలోచించిన భూషణ్కి రఘురామ్ గారిని మహేష్కి మధునిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పించాలని ఎవరు లేని టైం చూసుకొని అతను ఒక్కడే ఉన్నప్పుడు తను ఎమోషనల్గా బ్లాక్ చేయాలని ప్లాన్ చేసుకుంటాడు భూషణ్. అలా అయితే రఘురామ్ గారిని ఈజీగా బాల్తో కొట్టించవచ్చని ఎవరు లేని టైంలో తన కొడుక్కి మధునిచ్చి పెళ్లి చేస్తాను ఆయన మాటిస్తే ఇక తన మాటకు ఎవరు ఎదురు చెప్పరని కన్నింగ్గా అనుకుంటాడు భూషణ్. టైం చూసి తన ప్లాన్ని అమలు చేయాలని అనుకుంటాడు. అందుకు తగిన సమయం ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాడు. షాపింగ్ నుండి ఇంటికి వెళ్ళిన మధు డైరెక్ట్గా షాపింగ్ బ్యాగ్స్లో సోఫాలో కూలబడుతుంది. అప్పటికే ఆల్రెడీ వచ్చేసిన స్నేహ మధుని చూసి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఏమైంది బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావా అని అడుగుతుంది. అదేం లేదే ఇంకో 2 రోజుల్లో ప్రాసెస్ సక్సెస్ అయినందుకు పార్టీ ఉంది దాని అరేంజ్మెంట్స్ కూడా నన్నే చూడమని దాని బాధ్యత కూడా నాకే అప్పచెప్పారు మా సార్ అని అంటుంది. ఆ పార్టీ కోసం డ్రెస్ కొనుక్కుందామని షాపింగ్ కోసం వెళ్తే అక్కడ మా సార్ కనిపించారు. అక్కడ ఏం తీసుకోవాలో సతమతమైతే ఒకసారి తీసుకుంటే ఎంత వద్దున్నా వినకుండా ప్రాసెస్ సక్సెస్ అయినందుకు ఇది నా తరపున నుండి గిఫ్ట్ అని ఈసారి కొనిచ్చారని చెప్తుంది. ఏంటి
రిషి సార్ గిఫ్ట్ చేశారా అని ఆత్రం ఆపుకోలేక కవర్ల నుంచి ఆ సారీ బయటకు తీసి స్నేహ కళ్ళు రెండు మతాబుల్లా వెలుగుతాయి. వావ్ మధు, మీ బాస్ కలెక్షన్ సూపర్గా ఉంది. ఈ సారీ నీకు చాలా బాగుంటుంది. ఇది డిజైనర్ సారీయే అని సంతోషంగా అంటుంది. అప్పటిదాకా సారీ కొనిచ్చారు అని అనుకుంది, కానీ అది డిజైనర్ సారీ అని అనుకోలేదు మధు. దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ పీసులు కూడా ఉండవని సంతోషంగా అంటుంది స్నేహ. ఎంత వద్దంటున్న అంత కాస్ట్లీ సారీ తీసుకోమని ఎందుకు బలవంతం చేశారా రిషి సార్ అని ఆలోచిస్తూ ఉంటుంది మధు. కానీ రిషికి ఆ సారీ చూడగానే అది మధు కోసమే తయారు చేసినట్టు అనిపిస్తుంది. అందుకే ఆ చీరని మధుకి గిఫ్ట్ చేశాడు. ఏంటి ఆలోచిస్తున్నావు అని స్నేహ అడగగానే, ఏం లేదులే, ఇది డిజైనర్ సారీ అని అనుకోలేదు అని అంటుంది మధు. నీ మైండ్ అంతా ఎక్కడ పెట్టావు? ఇది చూడగానే అర్థమవుతుంది ఇది డిజైనర్ సారీ అని అంటుంది స్నేహ. మైండ్ పెట్టి ఆలోచించేంత సీన్ ఎక్కడుంది? రిషి సార్ సారీ తీసుకొని బలవంతం చేయగానే ఒక్కసారిగా మైండ్ పనిచేయలేదు. ఆయన ఇంత కాస్ట్లీ సారీ నాకెందుకు గిఫ్ట్ చేసినట్టు అని అనుకుంటుంది మధు. కానీ రిషికి మధు అంటే ప్రాణం అని అర్థమైన దగ్గర నుండి తనకు కావాల్సినవన్నీ కూడా తనే అరేంజ్ చేయాలని అనుకుంటాడు. అందుకే ఆ చీర నచ్చడంతో ఆ చీరలో మధు ఎలా ఉంటుందో చూడాలని తను గిఫ్ట్ చేసి పార్టీకి కట్టుకోమని రమ్మని చెప్తాడు. అయితే ఈ సారీ మీ సార్ కొని ఇచ్చారన్నమాట అని అల్లరిగా అనటంతో, నేను ఎంత వద్దు అంటున్నా సార్ బలవంతం చేయటంతో మొహమాటం కొద్దీ తీసుకోవలసి వచ్చింది అని అంటుంది మధు. తర్వాత ఇంకొన్ని మాటలు చెప్పిన తర్వాత, పార్టీకి నువ్వు కూడా రావచ్చు కదా అని అడుగుతుంది స్నేహాని. మీ ఆఫీస్లో పార్టీకి నన్ను వచ్చి అక్కడ ఏం చేయమంటావే అని అడుగుతుంది స్నేహ. ఏం లేదు, ఈ పార్టీ అరేంజ్మెంట్స్ కూడా నాకే అప్పచెప్పారు. ఎలా ఉన్నాయో నువ్వు కూడా చూస్తావని. నాకు ఇలాంటి పార్టీలు ఎప్పుడూ అలవాటు లేదు కదా. నువ్వు కూడా పక్కనే ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుందని అడుగుతున్నాను అని అనగానే, పార్టీకి వెళ్తే రిషిని చూడవచ్చని అనుకుంటుంది స్నేహ. మధు ఎప్పటి నుంచో చెప్తున్న రిషి గురించి విని ఒక అభిప్రాయానికి వచ్చిన స్నేహ, ఎప్పుడు తన పని తాను చేసుకునే మధు మనసులో స్థానాన్ని సంపాదించిన రిషిని ఎలాగైనా చూడవచ్చని అనుకుంటుంది. ఇంకా దాంతో వేరే ఆలోచన లేకుండా సరే వస్తాను అని చెప్పి అంటుంది. స్నేహాన్ని ఒకసారి హత్తుకొని థ్యాంక్స్ అని సంతోషంగా అంటుంది మధు. అలా స్నేహ కూడా పార్టీకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. వినయ్ ఆ పార్టీలో ఎలాగైనా మధుని తన సొంతం చేసుకోవాలని తన ప్లాన్లో రెడీ అయితే, అవేమీ తెలియని మధు కూడా పార్టీకి రెడీ అవుతుంది. అలా మధుతో పాటు స్నేహ, రిషితో పాటు వివేక్ అందరూ కూడా పార్టీ కోసం రెడీ అవుతారు. రామాపురం. మహేష్ మధు విషయం చెప్పిన దగ్గర నుంచి రఘురామ్ గారితో వీళ్ళిద్దరి పెళ్లి విషయం గురించి మాట్లాడటానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు భూషణ్. అనుకున్నట్టే ఒకరోజు అభి పొలం పనుల మీద బయటకు ఊరు వెళ్తాడు. పరశురామ్ మరియు పద్మగాడు కూడా వాళ్ళ పుట్టింట్లో ఏదో ఫంక్షన్ అయితే పద్మగారి పుట్టింటికి వెళ్తారు. తల్లిదండ్రులతో పాటు భాను కూడా వెళ్తుంది. జానకి గారు, రఘురామ్ గారు మాత్రమే ఉంటారు ఇంట్లో. రఘురామ్ గారికి ఇంటికి వెళ్ళిన భూషణ్ లోపలికి వెళ్తూ బావగారు ఎలా ఉన్నారు అని వినయం ప్రదర్శిస్తూ అడుగుతాడు. ఇంట్లోకి అడుగు పెడుతున్న భూషణ్ చూసి, రా భూషణ్, నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు అంటూ జానకి, మీ తమ్ముడు వచ్చాడు, కాఫీ తీసుకురా అని వంటింట్లో ఉన్న జానకి గారితో చెప్పగానే, ఇప్పుడేమీ వద్దు బావగారు. ఏంటి ఇలా వచ్చావు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బావగారు. ముఖ్యమైన విషయమా? ఏంటది? మహేష్కి పెళ్ళిడి వచ్చిందని తనకి పెళ్లి చేయమని ఇంట్లో సుమతి ఒకటే గొడవ చేస్తుంది. సుమతి అడగడంతో తప్పేముంది భూషణ్. పెళ్ళిడికి వచ్చిన కొడుకుని చూసి కోడలు కావాలనుకుంటుంది సుమతి. కొడుక్కి ఎలాగో పెళ్లి చేయాలనుకుంటున్నావు కదా, ఇకనైనా సంబంధాలు చూడు, దానితో సుమతి కోరిక కూడా తీరుతుంది అని అంటారు రఘురామ్. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న భూషణ్, అందుకే ఇక్కడికి వచ్చాను బావగారు. భూషణ్ ఉద్దేశం అంటే అర్థం కాని రఘురామ్ గారు, నువ్వేమంటున్నావో నాకు అర్థం కాలేదు భూషణ్ అని అనగానే, అర్థం కాకపోవడానికి ఇందులో ఏం లేదు బావగారు. పుత్తడి బొమ్మ లాంటి మధుని ఉంచుకొని బయట సంబంధాలు ఎందుకు? మధు ఎలాగో మా అక్క కూతురే కదా, పైగా మహేష్కి ఈడు జోడు కూడాను అని తనకిచ్చి పెళ్లి చేయమని మమ్మల్ని అడగటానికి వచ్చాను అని అనగానే, ఏంటి భూషణ్ నువ్వు అనేది? మధుని మీ ఇంటికి పంపించడమా? ఏం బావగారు, మధు మా ఇంటి కోడలుగా రావడానికి ఏమయ్యింది అనగానే, అది కాదు భూషణ్, మధు చదువుకున్న పిల్ల, సిటీలో ఉద్యోగం చేస్తుంది. మహేష్ని ఇష్టపడుతుందో లేదో అని డౌట్ వ్యక్తం చేస్తారు. చదువుదేముంది బావగారు, చదువుకుంటే ఒకరి కింద ఉద్యోగం చేస్తున్నారు. మా వాడు బిజినెస్ పెట్టి ఎలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నాడు, డబ్బు కూడా బాగానే సంపాదిస్తున్నాడు. ఆయన ఎవరు ముక్కు మొహం తెలియని వాళ్ళకి చదువుకున్నవాడని మధునిచ్చి పెళ్లి చేసి
తను దూరంగా ఉందని బాధపడే కంటే మా ఇంటి కోడలుగా వస్తే మధు ఎక్కడ దూరంగా ఉండకుండా మీ కళ్ళ ముందే ఇదే ఊర్లో ఉంటుంది. సుమతి గురించి మీకు కూడా నేను చెప్పక్కర్లేదు. తన గురించి నాకన్నా బాగా మీకే తెలుసు. మధుని కోడలుగా కాకుండా సొంత కూతుర్లా చూసుకుంటుంది అనగానే కొంచెం మెత్తబడతారు రఘురామ్ గారు. అన్నిటికంటే ముఖ్యమైనది మా అబ్బాయికి మధు అంటే చాలా ఇష్టం. వాడి దగ్గర పెళ్లి గురించే తేగానే నేను మధునే చేసుకుంటాను అని అన్నాడు. ఇష్టపడిన అమ్మాయిని చేసుకుంటే ఎలా చూసుకుంటాడో మీకు చెప్పక్కర్లేదు. అందుకే మిమ్మల్ని అడుగుదామని వచ్చాను అనగానే ఆలోచనలో పడతారు రఘురామ్ గారు. 10 నిమిషాలు తర్వాత, సరే భూషణ్, ఈ విషయం నేను ఒక్కడనే ఆలోచించేదే కాదు. పరిశ్రమ కూడా ఇంట్లో లేడు, అభి కూడా ఇంట్లో లేడు. వాళ్ళందరితో కలిసి ఒకసారి మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను అని అంటాడు రఘురామ్ గారు. అదేంటి బావగారు అంత మాట అంటారు? మీ ఇంట్లో ఎప్పుడైనా మీరేదైనా నిర్ణయం తీసుకుంటే కాదని అంటారా? ఈ ఇంటి పెద్ద మీరు. ఏ నిర్ణయం తీసుకున్నా సంతోషంగా గౌరవిస్తారు అందరూ. అయినా మీకున్న అనుభవం చిన్నవాళ్లకు ఎలా ఉంటుంది చెప్పండి? ఆయన మధు మీ సొంత బిడ్డ. దీనిలో పరశుబావ గారితో పని ఏముంది అనగానే చిబుక్కున భూషణ్ వైపు చూస్తారు రఘురామ్ గారు. ఆ చూపుకు తడబడిన భూషణ్, అంటే అలా కాదు బావగారు, మీ మాటకి మీ తమ్ముడు ఎన్నడూ ఎదురు చెప్పరు కదా అని అలా అన్నాను. ఒకప్పుడు మీనాక్షిని పెళ్లి చేసుకుందామని ఆశపడ్డాను. కానీ అనుకోకుండా జరిగిన సంఘటనతో నా ఆశ నెరవేరలేకపోయింది. ఇప్పుడైనా మా అక్క ఇంటితో సంబంధం కలుపుకోవాలని మీ అమ్మాయిని మా అబ్బాయి చేసుకుందామని అడగడానికి వచ్చాను అని పాత సంఘటనను గుర్తు చేసి రఘురామ్ గారిని ఎమోషనల్గా వీక్ చేస్తాడు భూషణ్. రఘురామ్ గారికి ఒక్కసారిగా పాత విషయాలన్నీ గుర్తుకు వస్తాయి. భూషణ్కి మీనాక్షిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పటం, తన చెల్లి పెళ్లి మండపం నుండి తమ ప్రేమించిన వాడి కోసం వెళ్ళిపోవటం, మీనాక్షి వెళ్ళిపోవటంతో భూషణ్ అందరి ముందు తలదించుకొని ఒంటరిగా నిలబడటం, తన తండ్రి మరణం అన్నీ గుర్తుకు వచ్చి కొంచెం వీక్ అవుతారు. ఆ విషయం గమనించిన భూషణ్ రఘురామ్ గారికి లాక్ చేయడానికి ఇదే మంచి టైం అని అనుకుంటూ, అప్పుడు మీరు నాకు మీనాక్షితో పెళ్లి చేస్తానని చెప్పగానే తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నేను తన మండపం నుండి వెళ్ళిపోవటంతో నా ఆశలన్నీ చంపుకున్నాను బావగారు అని భూషణ్ డప్పటంతో తన వల్లే భూషణ్కి అలా జరిగిందని చాలా ఫీల్ అవుతారు రఘురామ్ గారు. కానీ నా కొడుకు మధుని ఇష్టపడుతున్నాడు, కనీసం వాడి ఆశ అయినా నెరవేర్దామని మీ దగ్గరికి ఎలా వచ్చాను అని అంటాడు. రఘురామ్ గారికి మహేష్ గురించి ఏ విషయాలు తెలియవు. తమ చేసే పనులు వీళ్ళెవరికీ తెలియకుండా ముందే జాగ్రత్త పడతారు తండ్రి కొడుకులు. మహేష్ చూడటానికి బాగానే ఉంటాడు, ఊర్లోనే ఉంటున్నాడు, వ్యాపారాలు బాగానే చేస్తున్నాడని భూషణ్ చెప్పిన మాటలే నమ్ముతారు రఘురామ్ గారు. దాంతో మహేష్కి మధుకి పెళ్లికి అడ్డు చెప్పడానికి ఎలాంటి కారణం కనపడదు రఘురామ్ గారికి. దాంతో ఏం చెయ్యాలో అని ఆలోచనలో పడతారు. ఇంతలో జానకి గారు కాఫీ తీసుకురావటంతో అక్క ఎలా ఉన్నావు అని ప్రేమ నటిస్తూ అడుగుతాడు భూషణ్. నేను బాగున్నాను తమ్ముడు, సుమతిని కూడా తీసుకురాలేకపోయావా అని అడిగేసరికి నేను బావగారితో మహేష్కి మధుని పెళ్లి చేయమని అడగటానికి వచ్చాను అని అనగానే జానకి గారి ఆశ్చర్యానికి గురై రఘురామ్ గారి వైపు చూస్తారు. రఘురామ్ గారి చూపులు అవును అన్నట్టుగా ఉండగానే జానకి గారు కూడా ఆ పెళ్లికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే తమ్ముడు తనపైన అటువంటి ప్రేమ నటిస్తాడు. దానితో సుమతి గారి నోట్లో నాలికలేని మనిషి కనుక ఇంకా తన తమ్ముడికి అక్క అంటే ఉన్న ప్రేమతో అత్తామామల మధుని తల్లిదండ్రులుగా చూసుకుంటారు అని అనుకుంటుంది. ఎక్కడో తెలియని ఊర్లో ఇచ్చే కన్నా ఇక్కడ మహేష్కి ఇచ్చి చేస్తే అత్తగారి నుండి ఎటువంటి పోరు ఉండదు. మహేష్ ఇక్కడే కనుక ఆడపడుచుల పోరు ఉండదు. ఇంకా మధు మన కళ్ళ ముందే ఉంటుంది కదా అని ఆలోచన చేస్తారు జానకి గారు. జానకి గారు చూపున్న బట్టి తనకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అర్థమవుతుంది రఘురామ్ గారికి. సరే భూషణ్, ఒకసారి మధు అభిప్రాయం కూడా కనుక్కొని నేను చెప్తాను అని అనగానే అదేంటి బావగారు అంత మాట అంటారు? మధు మీ పెంపకంలో పెరిగిన పిల్ల. మీరు ఏదైనా నిర్ణయిస్తే దాన్ని కాదు అని అంటుందా? మీ మాటకి ఎన్నడైనా ఎదురు చెబుతుందా? మీరు ఎవరిని చూపించి పెళ్లి చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటుంది. మధు సంగతి మనకు తెలియదా అని అంటాడు భూషణ్. ఎలాగైనా మధుకి పెళ్లి జరిపేశారన్న మాట తీసుకోవటం కోసం దాంతో మళ్ళీ ఆలోచనలో పడతారు రఘురామ్ గారు. ఎట్టకేలకు పార్టీ రోజు రానే వస్తుంది. ఒక్కొక్కరిగా వరుసగా పార్టీకి అందరూ అటెండ్ అవుతూ ఉంటారు. మధు కూడా రిషి కొనిచ్చిన బ్లాక్ శారీలో రెడీ అయి వస్తుంది. నిజంగానే ఆ శారీలో మధు చాలా బాగుంటుంది. మధు కోసమే ఆ చీర తయారు చేశారా అన్నట్టు అనిపిస్తుంది. స్నేహ తన దగ్గర ఉన్న స్లీవ్లెస్ బ్లాక్ లాంగ్ డ్రెస్ని తను కూడా రెడీ అయి వస్తుంది. అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ని అందరూ చూసి మధుని తెగ పొగుడుతూ ఉంటారు. డెకరేషన్స్ దగ్గర నుంచి క్యాటరింగ్ వరకు అన్నీ చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది మధు.
మధు చాలా సూపర్గా అరేంజ్ చేశావు అని స్టాఫ్ అందరూ అంటుంటే అందరికీ థ్యాంక్స్ చెప్తుంది మధు. కానీ స్నేహ మాత్రం రిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎంతకి రిషి ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎలా ఉంటాడు, మా మధుకి కరెక్ట్ జోడియా కాదా అని ఆలోచనలో మునిగిపోయి ఉంటుంది. మధుని వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్న వినయ్ అసలే తెల్లటి తెలుపులో ఉండే మధు బ్లాక్ కలర్ సారీలో ఇంకా అందంగా ఉండటం చూసి ఇంకా విర్రెత్తిపోతాడు. ఆహా, ఎంత అందంగా ఉన్నావే, ఈ రోజుతో నీ అందం నా సొంతం కాబోతుంది అని అనుకుంటూ మధుని చూసి ఒక వంకర నవ్వు నవ్వుతూ ఇంకెంతసేపు మధు, ఈ రోజుతో నువ్వు నాకు లొంగపోక తప్పదు అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్కడి నుండి వెళ్ళిన అతడు డైరెక్ట్గా తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నేను అడిగింది తెచ్చావా అని అడుగుతాడు. తెచ్చాను, కానీ దీనికోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలుసా. అసలే పోలీసులు నిఘా ఎక్కువ ఉంది. ఆ ఏసీపీ సూర్య వచ్చిన దగ్గర నుండి ఇటువంటివి చాలా కష్టంగా దొరుకుతున్నాయి. అది కష్టం మీద తెచ్చాను, కానీ జాగ్రత్త, ఇక్కడ ఎవరికి ఎటువంటి అనుమానం కూడా రాకూడదు అని చెప్తాడు వాడి ఫ్రెండ్. ఎవరికి డౌట్ రాదు, కానీ నువ్వు నీ భయంతో అందరికీ డౌట్ వచ్చేలా చెయ్యకు అని వాడికి కసిరి ఏదో ప్లాన్ చేసుకుంటాడు వినయ్. అప్పుడే కారులో వస్తాడు రిషి, వివేక్ ఇద్దరు. ముందు సెలెక్ట్ చేసిన బ్లాక్ డ్రెస్లో చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు రిషి. అందరూ రిషిని చూడగానే గుడ్ ఈవినింగ్ సార్ అని విష్ చేస్తూ ఉంటారు. కానీ రిషికి మాత్రం మధు ఎక్కడ ఉందా అని తను చూడాలని మనసు ఆరాటపడుతూ ఉంటే తన కళ్ళు మధు కోసం నలుమూలలా వెతుకుతూ ఉంటాయి. రిషి ఆరాటాన్ని చూసిన వివేక్ తొందరపడకురా, మధు కనపడుతుంది, కానీ నార్మల్గా ఉండు ముందు, ఇక్కడ బిజినెస్ అఫీషియల్స్ అందరూ వచ్చి ఉన్నారు అని అంటాడు. దాంతో పార్టీకి వచ్చిన గెస్ట్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు రిషి. అంతలో వేరే వైపుకు వెళ్ళిన వివేక్ మధును చూడటంతో రిషికి ఫోన్ చేసి మధు పార్టీ అరేంజ్మెంట్స్ చేసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే తను ఎక్కడ ఉందో చెప్తాడు. వెంటనే తనతో మాట్లాడుతూ ఉన్న వాళ్ళందరికీ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి మధు ఉన్న వైపుకి వెళ్తాడు రిషి. అక్కడ ఉన్న మధుని చూసి రెప్ప కూడా వాల్చకుండా మధునే చూస్తూ బొమ్మలో నిలబడతాడు రిషి. అంత అందంగా ఉంటుంది మధు. నల్లటి నిశితుల లాంటి చీరలో నిండు జాబిల్ లాంటి తెల్లటి మోముతో చీర మీద ఉన్న తలుకులు ఆకాశంలో ఉన్న నక్షత్రాల మెరుస్తూ ఉంటే సన్నగా అరనవ్వు నవ్వుతున్న మధు తన వెన్నెల వెలుగుని పుడమికి పుంజుకున్న నిండి పున్నమి రేయి నాటి నిండు జాబిల్లా ఉంటుంది. బ్రహ్మదేవుడు అందమంతా పోతపోసి మధుని తయారు చేశాడా అన్నట్టుగా ఉంటుంది. అలాగే నిలబడి తన వైపే చూస్తూ ఉన్న రిషిని చూసిన మధు గుడ్ ఈవినింగ్ సార్, ఇక్కడున్నారేంటి, గెస్ట్లు అందరూ అక్కడ ఉన్నారు కదా అని అడుగుతుంది మధు. నువ్వు కనిపించకపోయేసరికి ఇటు వచ్చాను మధు, నువ్వు కనపడేసరికి ఇక్కడ ఆగాను అనగానే రిషి తన కోసమే వెతుకుతున్నాడు వచ్చాడు అని డైరెక్ట్గా చెప్పేసరికి మధుకి ఏదోలా ఉంటుంది. అంతలో స్నేహ మధు దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడుతూ ఉండగా స్నేహ ఈయన మా బాస్ రిషి సార్ అని చెప్పి పరిచయం చేస్తుంది స్నేహకి. అవునా అని అంటూ ఎదురుగా చాలా హ్యాండ్సమ్గా ఉన్న రిషిని చూసి హాయ్ సార్, నేను స్నేహ, మధు బెస్ట్ ఫ్రెండ్ని అని తనకు తాను పరిచయం చేసుకుంటుంది. హలో అని అంటాడు రిషి కూడా. అందులో అక్కడికి వచ్చిన వివేక్ బావా, అక్కడ నీకోసం అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు అని అంటూ ఎదురుగా చూడగానే మధు పక్కనే ఉన్న స్నేహాని చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. తను నా ఫ్రెండ్ స్నేహ అన్నయ్య, నేనే తను ఈ పార్టీకి ఇన్వైట్ చేశాను అని అంటుంది మధు. మధు ఇన్వైట్ చేసింది అని చెప్పగానే నువ్వు ఇన్వైట్ చేస్తే ఓకేలే అని ఇంకేం మాట్లాడకుండా ఉంటాడు వివేక్. స్నేహతో అయిన వివేక్ అన్నయ్య రిషి సార్కి బెస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తుంది. ఓ అవునా అన్నట్లు ఒక లుక్ ఇస్తుంది స్నేహ. స్నేహ అలా చూడగానే వివేక్కి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. కానీ ఏం చేయలేక అలాగే నిలబడి చూస్తూ ఉంటాడు. ఇక రారా, అక్కడ అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పి రిషినికి లాక్కెళ్ళిపోతాడు వివేక్. స్నేహ కూడా మధుతో ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ పద మనం కూడా స్టేజ్ దగ్గరికి వెళ్దాం అని తన్ను కూడా తీసుకొని వెళ్తుంది. ఎప్పటి వరకు వీళ్ళందరినీ కూడా దూరం నుండి గమనిస్తూ ఉంటాడు వినయ్. రిషి మధు వైపు కళ్ళార్పకుండా చూడటం కూడా చూస్తూ ఖచ్చితంగా ఇది వాడిని బొట్టలో వేసేసుకుంది. లేకపోతే ఏ ఆడపిల్లని దగ్గరికి రానివ్వని రిషి దీని రెప్ప కూడా వాల్చకుండా అలా ఎలా చూస్తాడు? అయినా నీ తప్పేముందిలే మధు, నీ అందం అలాంటిది, ఎవరైనా నీకు పడిపోవాల్సిందే అని అనుకుంటూ పైకేమో పతివ్రత వేషాలు చేసేవన్నీ ఇలాంటి పనులు, బాస్ని కూడా నీ మాయలో వేసేసుకున్నావుగా అని అనుకుంటూ
నన్ను కూడా ఒకసారి మెప్పించి మధు అని రాక్షసంగా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. స్టేజ్ మీద రిషి ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు అందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్తూ లెట్స్ ఎంజాయ్ ది పార్టీ అని చెప్పి స్టేజ్ దిగిపోతాడు. దాంతో కొంతమంది డ్రింక్స్ సెక్షన్ వైపు వెళ్తే కొంతమంది ఫుడ్ సెక్షన్ వైపు వెళ్తారు. వెయిటర్ అందరికీ డ్రింక్స్ సర్వ్ చేస్తూ ఉండగా వినయ్ తన ఫ్రెండ్తో తను తెచ్చిన మత్తు స్టాఫ్ డ్రింక్లో కలిపి మధు తాగేలా చేయమని చెప్తాడు. దాంతో వినయ్ ఫ్రెండ్ కొంచెం భయంగానే సర్వర్ దగ్గరికి వెళ్ళి ఎవరు చూడకుండా తను తెచ్చిన మత్తు పౌడర్ మిక్స్ చేసి ఆ డ్రింక్ మధు తాగేలా చేయమని సర్వర్ చేతికి డబ్బులు ఇస్తాడు. ముందు భయపడ్డ ఆ సర్వర్ తర్వాత వాళ్ళు ఇస్తానన్న డబ్బులకు ఆశపడి సరే అని తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. స్నేహ మధుతో మీ బాస్ చాలా బాగున్నారు, నీకు పర్ఫెక్ట్ జోడి అని నవ్వుతూ అంటుంది. స్నేహ నిన్ను ఆ టాపిక్ వదిలేయమన్నాను కదా అని చిరు కోపంగా అంటుంది మధు. కానీ ఆ కోపం వెనుక రిషి మీద దాగి ఉన్న ప్రేమ స్నేహకి కనపడుతూనే ఉంటుంది. ఎలాగైనా మీ ఇద్దరు కలవాలి మధు. సార్ని చూస్తే సార్ కూడా చాలా మంచివారిలాగానే ఉన్నారు. నువ్వంటే ఇష్టం కూడా ఉన్నట్టుంది. అది ఆయన నిన్ను చూస్తే చూపులోనే తెలుస్తుంది. అనవసరంగా నువ్వే నీ ప్రేమని తొక్కిపడేస్తున్నావు. నీ జీవితాన్ని నువ్వే ముళ్ళబాటలోకి తొయ్యాలనుకుంటున్నావు. మనసులో ఒకరిని పెట్టుకొని మీ నాన్న చూసిన ఇంకొకరిని పెళ్లి చేసుకోవటం తేలిక అనుకుంటున్నావు. కానీ అది అంత తేలిక కాదు మధు. అందులోనూ నీలాంటి సెన్సిటివ్ అమ్మాయి నీ మనసులోకి ఒకరు వచ్చిన తర్వాత అంత తొందరగా ఆ స్థానం ఇంకొకరికి ఇవ్వలేదు. అది నీకు అర్థం కావటం లేదు. ఎలాగైనా మీ ఇద్దరిని కలపడానికి చూస్తాను. అవసరమైతే ఈ విషయంలో ఆ వివేక్ సహాయం కూడా తీసుకుంటాను అని మనసులో అనుకుంటుంది స్నేహ. మధు ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి డ్రింక్స్ తీసుకొని సర్వర్ వస్తాడు. మధుతో సర్వర్ డ్రింక్ మేడం అని చెప్పి మత్తు మిక్స్ చేసిన డ్రింక్ గ్లాస్ని మధు వైపు పెట్టగానే మధు ఆ గ్లాస్ తీసుకుంటుంది. పక్కనే ఉన్న స్నేహ కూడా మరో గ్లాస్ తీసుకుంటుంది. మధు ఆ డ్రింక్ తాగుతుందా లేదా అని వెనుక నుండి వినయ్ చూస్తూనే ఉంటాడు. మధు అంతలో తను ఎవరో పిలవటంతో గ్లాస్ అక్కడ పెట్టేసి అటువైపు వెళ్ళిపోతుంది. మిస్ అయ్యింది అని వినయ్ అనుకునేలోపే స్నేహ ఇది వచ్చిన దగ్గర నుండి ఏదో ఒక పని చేస్తూనే ఉంది, కానీ కనీసం జ్యూస్ కూడా తీసుకోలేదు అని మధు పెట్టేసిన గ్లాస్ తీసుకొని తన వైపు వెళ్తుంది. వినయ్ స్నేహ గ్లాస్ తీసుకొని మధు ఇవ్వటానికి వెళ్ళడం గమనిస్తూ ఈరోజు నాకు అన్నీ కలిసి వస్తున్నట్టున్నాయి. నీ బెస్ట్ ఫ్రెండే నా పని ఈజీగా చేసేస్తుంది అని నవ్వుకుంటూ తను కూడా స్నేహ వెనకే వెళ్తాడు. మధు దగ్గరికి వెళ్ళిన స్నేహ వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, ఏమీ తినకుండా తాగకుండా పనులు చేస్తూనే ఉన్నావు. కనీసం ఈ జ్యూస్ అయినా తాగు, లేకపోతే నీరసం వస్తుంది అని కసిరి తను తెచ్చిన జ్యూస్ గ్లాస్ మధు చేతికి ఇస్తుంది స్నేహ ఇస్తున్న జ్యూస్ గ్లాస్ తీసుకొని స్నేహతో థ్యాంక్స్ స్నేహ, ఏం తాకకపోతే నిజంగానే నీరసం వచ్చేటట్టు ఉంది అని అంటూ గ్లాస్ తీసుకొని జ్యూస్ మొత్తం తాగేస్తుంది. స్నేహ కూడా తన చేతిలో ఉన్న జ్యూస్ కొద్దిగా తాగుతుంది. మధు జ్యూస్ మొత్తం తాగటం చూసిన వినయ్ మధు అందాన్ని చూపులతోనే తడుముడుతూ ఇంకొద్దిసేపే మధు, తర్వాత ఈ అందం మొత్తం నా సొంతం అని రాక్షసంగా నవ్వుకుంటూ మధుని గమనిస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. స్నేహ మధు ఇద్దరూ కూడా మళ్ళీ పార్టీ జరిగే వైపుగా వెళ్ళిపోతారు. రిషి స్టేజ్ మీద స్పీచ్ ఇస్తున్నంతసేపు కూడా రిషి కళ్ళు మధు కోసమే వెతుకుతూ ఉంటాయి. అప్పటిదాకా కనబడకుండా అప్పుడే వచ్చి అక్కడే నిలబడ్డ మధుని చూసి ఎప్పటి వరకు ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ ఉంటాడు రిషి మధు వైపు చూస్తూ ఉండటం గమనించిన స్నేహ రిషి కళ్ళలో కూడా మధు మీద అమితమైన ప్రేమ గమనిస్తుంది. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అమితమైన ప్రేమ ఉంది అని అనుకుంటుంది స్నేహ. కానీ ఎవరు బయటపడట్లేదు ఏంటో ఈ మోగ ప్రేమ అని అనుకుంటుంది. వినయ్ ఫ్రెండ్ వినయ్ దగ్గరకు వచ్చి మధు జ్యూస్ తాగేసిందా అని అడుగుతాడు ఆత్రంగా. తాగేసింద్రా, మరి ఇంకా నార్మల్గానే ఉంది కదా అని అంటాడు. ఆ మత్తు తన పవర్ చూపించడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. మనం అప్పటి వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు తనని గమనిస్తూ ఉండమని తనకు కూడా చెప్తాడు.
ఎవరికి అలాంటి అనుమానం రాకుండా తను మన వెనకే ఉన్న రూమ్ సైడ్కి తీసుకువెళ్ళాలి అని చెప్తాడు. ఫంక్షన్ ఇక్కడ జరుగుతూ ఉండటంతో అటువైపుకి ఎవరూ రారు. సైలెంట్గా మన పని మనం పూర్తి చేసుకోవచ్చు అని అంటాడు వినయ్. వినయ్ అయితే ధైర్యంగానే చెప్తున్నాడు. కానీ తన ఫ్రెండ్కి మాత్రం చెమట్లు పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా, ఏం జరిగిందో రిషికి తెలిసినా ఇద్దరిని చంపేస్తాడు. వీడేమో తన జోలికి వెళ్ళదు అని ఎంత చెప్పినా వినట్లేదు. ఆ పిల్లని వదిలిపెట్టని పంతం పట్టుకొని కూర్చున్నాడు అని అసహనంగా అనుకుంటాడు వాడి ఫ్రెండ్. వంటి నిండా చెమట్లు పట్టిన తన ఫ్రెండ్ని చూసి ఈ భయమే వద్దు అనేది. ఎవరికి ఏమీ తెలియకపోయినా నీ కంగారు అందరికీ తెలియచేసేటట్టు ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండు అని మరోసారి హెచ్చరిస్తాడు వినయ్. సరే అని తల ఊపుతాడు వాడి ఫ్రెండ్. కొద్దిసేపటికి తర్వాత మధుకి ఎందుకో అనీజీగా అనిపించి ఉన్నట్టుండి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించేసరికి స్నేహతో ఏదో అనీజీగా ఉంది, ఒకసారి వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వస్తాను అని అంటే నన్ను కూడా తోడు రమ్మంటావా అనగానే వద్దులే ఇప్పుడే వచ్చేస్తాను అని మధు ఒక్కతే అటువైపు కదులుతుంది. మధు వెనకే అవకాశం కోసం తిరుగుతూ ఉన్న వినయ్ వాళ్ళు మత్తు ప్రభావం చూపెడుతుందని అర్థమై మధు ఒక్కతే వెళుతూ ఉండటంతో తన వెనకే వెళ్తారు. మధుకి ముందు వెళ్తున్న కొద్దీ కళ్ళు తిరుగుతూ ఉంటాయి. వాష్రూమ్లోకి వెళ్ళి అక్కడ షింక్ దగ్గర ట్యాప్ తెప్పి చల్లటి నీళ్ళని మొహానికి కొట్టుకోవటంతో కాస్త హాయిగా అనిపిస్తుంది. అలా 2-3 సార్లు నీళ్లు కొట్టుకొని తర్వాత మొహం తుడుచుకొని బయటకు వస్తుంది. మధు ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్న ఇద్దరు మధు అక్కడ నుండి మళ్ళీ పార్టీ జరిగే ప్లేస్ వైపుకు వెళ్ళబోయేలోపే ఇద్దరు తన దారికి అడ్డం వస్తారు. సడన్గా అడ్డం వచ్చిన వాళ్ళిద్దరిని అనుమానంగా చూస్తూ ఏంటి మీరు లేడీస్ వాష్రూమ్ వైపు ఏం చేస్తున్నారు అని అనగానే ఏంట్రా ఇది ఇంకా స్పృహలోనే ఉంది, ఇంతకీ జ్యూస్ తాగిందా లేదా అని అనగానే నేను చూశాన్రా మొత్తం తాగేసింది అని అంటాడు. మరి ఇంకా స్పృహలోనే ఉంది ఏంట్రా? ఏమోరా అదే అర్థం కావట్లేదు అని మెల్లగా గుసగుసగా అనుకుంటారు ఇద్దరు. వాళ్ళు మాట్లాడుకునే మాటలు లీలాగా వినపడుతుంటే ఏంటి ఏం మాట్లాడుతున్నారు, ముందు అడ్డం జరగండి నేను ఎక్కడి నుండి వెళ్ళాలి అని అంటుంది మధు. ఇది ఇప్పుడు ఎక్కడి నుండి వెళ్ళిందంటే మళ్ళీ జనాల మధ్యలోకి వెళ్ళిపోతుంది, ఇంత మంచి అవకాశం మనకి మళ్ళీ రాదు అని అనుకొని తమ స్పృహలో ఉన్నా సరే ఈవేళ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుభవించాల్సిందే అని రాక్షసంగా అనుకుంటూ దీని ఇటు నుంచే ఇటే రూమ్స్ వైపు తీసుకొని వెళ్ళాలి అని అనుకొని వినయ్ మధు నోరు వెనక నుండి మూసేసి బలవంతంగా తన రూమ్స్ వైపు లాక్కొని వెళ్తాడు. వాడి ఫ్రెండ్ మాత్రం వినయ్ సడన్గా చేసిన పనికి కంగారు పడుతూ తను ఇంకా స్పృహలోనే ఉంది, మమ్మల్ని చూసింది, తర్వాత మా గురించి ఎవరికైనా చెప్తుందేమో అని భయపడతాడు. కానీ వినయ్ మాత్రం ఈరోజు మధుని ఎలాగైనా పొందాలని అనుకుంటూ తర్వాత ఏం జరిగినా పర్వాలేదని తర్వాత పరిమాణాల గురించి ఆలోచించడు. ఏం చేస్తున్నారు మీరిద్దరు, ఎందుకు నన్ను ఇలా తీసుకువెళ్తున్నారు అని తన నోటి మీద ఉన్న వినయ్ చేతిని తన చేతులతో తీయటానికి ప్రయత్నం చేస్తూ ఊ ఊ అని గింజుకుంటూనే అడుగుతుంది మధు. కానీ వినయ్ మధుని వదలకుండా ఫంక్షన్ జరిగే చోటికి కొంచెం దూరంగా ఉన్న రూమ్స్ వైపు తను తీసుకొని పోతాడు. అక్కడికి వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేసి మధుని బలవంతంగా రూమ్లోకి తోసి తను కూడా లోపలికి వచ్చి లోపల నుండి డోర్ గడియ పెట్టేస్తాడు. బయట ఉన్నవాడి ఫ్రెండ్కి ఇటువైపు ఎవరూ రాకుండా చూడమని ముందే చెప్పేశాడు. మధుకి ఒక పక్క వినయ్ ప్రవర్తనకి గుండెల్లో భయం కలుగుతుంటే వాడి ఇంటెన్షన్ ఏంటో కొద్దిగా అర్థమవుతుంటే భయంగా వినయ్ వైపు చూస్తూ ఏంటది నన్నెందుకు ఇలా తీసుకొచ్చావు అని లేని ధైర్యం కూడబెట్టుకొని మరి లో గొంతుతో అడుగుతుంది. దాంతో ఒక వంకర నవ్వుతాడు వినయ్. నిన్ను ఇక్కడికి అందరికీ దూరంగా ఎందుకు తీసుకొచ్చానో తెలియకపోవటానికి నువ్వేం చిన్నపిల్లవి కాదు మధు అని తన వైపు కోరికతో చూడగానే అప్పటి వరకు కొద్దిగా అనుమానంగా ఉన్న వినయ్ ప్రవర్తన వాడు తను అక్కడికి ఎందుకు తీసుకువచ్చాడో పూర్తిగా అర్థమవుతుంది. తను చూసి వంకరగా నవ్వుతూ ఉన్నవాడి మొహం చూసి గుండెల్లో దడపుడుతుంటే తను వాడి చేతుల్లో పూర్తిగా ఇరుక్కుందని అర్థమవుతుంది మధుకి. మధు ఎలాంటి పరిస్థితులు ఉందో తెలియని రిషి పార్టీకి వచ్చిన గెస్టులతో మాట్లాడుతూ ఉంటాడు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఈ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ఈ కథ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ చూసిన తర్వాత వెళ్ళిపోకుండా ఒక లైటు కామెంటు ఇచ్చి హైప్ ఇవ్వటం మర్చిపోవద్దు.